Hallelujah. 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 థ్యాంక్ యూ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి పరుసు ఎవాంజలికల్ చర్చ్ సంఘ బిడ్డలందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఏప్రిల్ మాసంలో మొదటి ఆదివారపు ఆరాధనకు మీ అందరికీ స్వాగతాన్ని పలుకుతున్నాం. అందరూ కూడా ఈ యొక్క ఆరాధనలో పాల్పొందాల్సిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాం. జరుగుతున్న ఈ ఆరాధన అంతటినీ దేవుడు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చినట్లు మనమందరము పాటల ద్వారా దేవునామాన్ని స్తుతించడం కొరకు ప్రార్థనతో ఈ కూడికను ఆరంభించుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. థ్యాంక్ యూ జీసస్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నేను స్తుతించి నీ నామాన్ని గణపరచుటకు నీవు మాకిచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు. ఇంతవరకు ప్రభువా గడిచినటువంటి 3 నెలలు మమ్మల్ని కాపాడి నీ కృపలో మమ్మల్ని భద్రపరిచినందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా నీ దక్షిణాస్తానికి మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం. సహాయం చేయండి అయినా. ఈ దినం జరుగుతున్నటువంటి ఈ యొక్క కమ్యూనియన్ సండేను మీరు ఆశీర్వదించండి. ప్రభు బల ఆరాధనను కూడా మీరు దీవించండి. జరుగుతున్న ఆరాధన అంతటి ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని రానయున్న మా సంఘ బిడ్డలందరినీ ఈ దినము ప్రభువాని సన్నిధికి త్వరపెట్టి నడిపించమని, అలాగే లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలతో కూడా మీరు మాట్లాడండి. ఈ దినం పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా, వాక్య సందేశం ద్వారా కూడా మీరు నాతో మా అందరితో మాట్లాడండి. ముఖ్యంగా అనారోగ్యం ఉన్న బిడ్డలను స్వస్థపరచండి. నిన్ను స్వస్థపరచు యెహోవా నేనే అన్నావు. ఆ ప్రకారం నీ అద్భుతం జరిగించి నీ కృపతో ఆవరించి ప్రతి విధమైన సాతానీయ శోధన నుండి తప్పించి నీ కృపలో భద్రపరచమని ఈ దినం జరుగుతున్న ఆరాధన ద్వారా ఆది మొదలుకొనంత వరకు మీరే అధ్యక్షత వహించమని ప్రార్థిస్తూ, ముఖ్యంగా ప్రభువా మా సంఘములో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా బలపరచండి. ప్రభువా ఏ బిడ్డలు ఏ అనారోగ్యతలతో సమస్యలతో ఉన్నారు, లైవ్ లో వీక్షిస్తున్న బిడ్డలు కూడా ఎంతమంది బిడ్డలైతే ఏ అవసరాలతో ఉన్నారో వారందరి ప్రతి అవసరతను మీరు తీర్చండి. ఏదైనా ప్రత్యేకంగా నీ సన్నిధిలో మా సంఘ బిడ్డలను బలపరచండి నాయన. అలాగే లైవ్ లో వీక్షిస్తున్న బిడ్డలు కూడా మీరు బలపరచండి. మా దేశ నాయకుల కొరకు, రాష్ట్ర నాయకుల కొరకు, జిల్లా నాయకులందరి రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నా. మా దేశంలో శాంతి, సమాధానం, నెమ్మదిని సమృద్ధిగా దయచేయమని యేసు నామములో సార్వత్రికంగా ఎక్కడెక్కడైతే ఇలాంటి ఆరాధనలు జరుగుతున్నాయి ప్రతి చోట మీరు మహిమ ఘనత ప్రభావం పొందమని ప్రార్థిస్తూ యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మనం పాటల ద్వారా దేవుని నామాన్ని గణపరుద్దాం. అందరికి వచ్చినటువంటి పాటలు దేవునిలో పాడి ఆయన నామాన్ని గణపరిచి స్తుతించి మహిమపరుద్దాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరమా జీవమునకు నివ్వా, తిరిగి లేచెను నాతో నుండా. పరమా జీవమునకు నివ్వా, తిరిగి లేచెను నాతో నుండా. నిరంతరము నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. నిరంతరము నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును, హల్లెలూయా, యేసు చాలును, హల్లెలూయా. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితం యేసు చాలును. శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను. సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను. లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను. లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను. యేసు చాలును, హల్లెలూయా, యేసు చాలును, హల్లెలూయా. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితము యేసు చాలును. పచ్చిక బయలుపరుణ జయు శాంతి జలము చెంత నడిపించును. పచ్చిక బయలులో పరుణ జయు
శాంతి జలము చెంత నడిపించును. అనిశము ప్రాణము తృప్తి పరచు, మరణ లోయలో నన్ను కాపాడును. అనిశము ప్రాణము తృప్తి పరచు, మరణ లోయలో కాపాడును. యేసు చాలును, హల్లెలూయా, యేసు చాలును, హల్లెలూయా. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితము యేసు చాలును. లరునను విడచినను, శరీరము క్రొల్లి కృషించినను. నరులెల్లరు నన్ను విడచినను, శరీరము క్రొల్లి కృషించినను. హరించిన ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. హరించిన ఐశ్వర్యము విరోధి వలె విడచినను. యేసు చాలును, హల్లెలూయా, యేసు చాలును, హల్లెలూయా. ఏ సమయం ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. యామైన ఏ స్థితికైనా నా జీవితం యేసు చాలును. హల్లెలూయా, హల్లెలూయా. మరొక పాట పాడి దేవుని నామాన్ని కనపరుద్దాం. నే సాగేద యేసునితో అనేటువంటి పాట అందరం కలిసి పాడదాం. నే సాగేద యేసునితో నా జీవిత కాలం అంతా, అందరు చప్పలు కొడదాం. నే సాగేద యేసునితో నా జీవిత కాలం అంతా. యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో నడిచేదా. పరమును చేరగానే వెళ్ళేదా, పరమును చేరగానే వెళ్ళేదా. హానోకు వలె సాగేదా, నే సాగేద యేసునితో నా జీవిత కాలమంతా. నే సాగేద యేసునితో నా జీవిత కాలమంతా. వెనుక శత్రువులు వెంటాడినను, అందరూ పాడదాం. వెనుక శత్రువులు వెంటాడినను, ముందు సముద్రము ఎదురొచ్చినా, ఎదురొచ్చినా. మోసే వలె సాగేదా, నే సాగేద యేసునితో నా జీవిత కాలమంతా. నే సాగేద యేసునితో నా జీవిత కాలమంతా. లోకపు శ్రమలు నన్నెదురించిన, లోకపు శ్రమలు నన్నెదురించిన. కఠినులు రాళ్లతో హింసించిన, కఠినులు రాళ్లతో హింసించిన. పేసెను వలె సాగేదా, చప్పలు కొడదాం. నే సాగేద యేసునితో నా జీవిత కాలమంతా. నే సాగేద యేసునితో నా జీవిత కాలమంతా. తండ్రి మరచిన, తండ్రి మరచిన, తల్లి బంధువులే నన్ను వెలివేసిన, బంధువులే నన్ను వెలివేసిన. బలవంతునితో సాగేదా, నే సాగేద యేసునితో నా జీవిత కాలమంతా. నే సాగేద యేసునితో నా జీవిత కాలమంతా. క్రీస్తే చావైన మేలే, బ్రతుకుట క్రీస్తే చావైన మేలే. క్రీస్తుకై హత సాక్షిగా మారినా, క్రీస్తుకై హత సాక్షిగా మారినా. పౌలు వలె సాగేదా, నే సాగేద యేసునితో నా జీవిత కాలమంతా. నే సాగేద యేసునితో
నా జీవిత కారణమంతా. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా మరొక పాట పాడి దేవుని నామాన్ని కనపరుద్దాం. కృపగల దేవా కలువరినాథ కొనియాడేదని గణనామం అనేటువంటి పాట అందరం కలిసి పాడే నామాన్ని కనపరుద్దాం. కృపగల దేవా కలువరినాథ కొనియాడేదని గణనామం. అందరం పాడదాం. కృపగల దేవా కలువరినాథ కొనియాడేదని గణనామం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సిలువ సితారా నేచేబూని కలువరి ప్రేమని గానము చేసేదా. సిలువ సితారా నేచేబూని కలువరి ప్రేమని గానము చేసేదా. సిలువలో పాపికి రక్షణ కలదాని, రక్షణ కలదాని. సిలువే నా జీవిత విలువని, సిలువే నా జీవిత విలువని. హల్లెలూయా, 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 హల్లెలూయా. మట్టి ఘటమునగు నాయందు నీవు మహిమైశ్వర్యము నింపిన దేవా. మట్టి ఘటమునగు నాయందు నీవు మహిమైశ్వర్యము నింపిన దేవా. నాలో ప్రవహించే ఓ జీవజల రాశి, నాలో ప్రవహించే ఓ జీవజల రాశి. నీ సాక్షి గదర జీవించేదా, నీ సాక్షి గదర జీవించేదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కృపగల దేవా కలువరినాథ కొనియాడేదని గణనామం. కృపగల దేవా కలువరినాథ కొనియాడేదని గణనామం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు పాటల ద్వారా దేవుని నామం ఘనపరచబడినందుకై దేవాదేవుని స్తుతిస్తూ ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఈరోజు జరుగుతున్న ఈ ఆరాధన అంతటి ద్వారా దేవుడే మహిమ పొందినట్లుగా మరి రానున్న మన సంఘ బిడ్డలను దేవుడు తన సన్నిధి కాంతిని ఉదయింపచేసి క్షేమంగా తన సన్నిధాన్ని నడిపించినట్లు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు తన వాక్యమై ఉన్న మన్నా చేత తృప్తిపరచున్నట్లు, అలాగే లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలందరితో ఇక్కడ చేరి ఉన్న ప్రతి ఒక్కరితో కూడా దేవుడు మాట్లాడి బలపరచున్నట్లుగా ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న మన సంఘ సభ్యులు టైసన్ ముందుకు వచ్చి జరుగుతున్న యొక్క మరి ప్రభు బల్ల ఆరాధనను దేవుడు దీవించి ఆశీర్వదించి నడిపించినట్లుగా ప్రార్థన చేస్తారు. ప్రార్థన. థ్యాంక్ యూ చీఫ్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు ఆమేన్. yes. చెల్లిస్తున్నాం.
దీవించి ఆశీర్వదించి కాచి కాపాడి మా తండ్రి ఈ విధంగా మీ పాద సన్నిధిలో గడిపే భాగ్యాన్ని కృపను మాకు అనుగ్రహించడానికి వందనాలు చెల్లించుకొచ్చినాం నాయన. మరి గడిచిన మాసం అంతా మీ సజీవ రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి ఆశీర్వదించి మరి నాయన ఈ మొదటి వారంగా నీ పాద సన్నిధిలో మరి నాయన మీ పాదాల చెంత చేరి ప్రార్థించే బాధ్యత ధన్యత మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకొచ్చినాం. గడిచిన 3 నెలలు మీ సజీవ రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి ఆశీర్వదించినారు. 4వ నెలలో మేము మరి అడుగు పెట్టిన ఉన్నాం తండ్రి. ఆశీర్వదించండి. ఈ ఎండ మరి నాయన విపరీతమైన ఎండ బారి ఉన్నప్పుడు మరి ఎండ బారి నుంచి మమ్మల్ని విడుదలనివ్వండి వందనాలు చెల్లించుకొచ్చున్నాం. ఆశీర్వదించండి స్తోత్రంలో నాయన. పాటల ద్వారా మీ నామాన్ని మహిమ పొంది ఉన్నాం తండ్రి. అదేవిధంగా బైబిల్ పఠనం ద్వారా మీరు మాతో తరచూ మాట్లాడుచున్నందుకు వందనాలు చెల్లించుకొచ్చున్నాం తండ్రి. నాయన స్తుతి ఆరాధనలో పరిశుద్ధాత్మదేవ మీరు మాలో సంచరించడానికి వందనాలు చెల్లించుకొచ్చున్నాం. ఆత్మదేవ మీరు మాతో మాట్లాడుచున్నందుకు వందనాలు చెల్లించుకొచ్చున్నాం నాయన. మరి మీరు మాట్లాడుచుండగా మేము పెడచోన పెట్టకుండా మరి తండ్రి మీ మాటలను మరి తండ్రి మేము విని మా హృదయంలో భద్రపరుచుకునే కృపను మాకు ఇవ్వండి. మేము ఒక చెవితో విని మరో చెవితో మర్చిపోకుండా ఆశీర్వదించమని అడుగుతున్నాం. అయ్యా నీకు స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నాం తండ్రి. మీ నామాన్ని మహిమ పొందే కృపను మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకొచ్చున్నాం నాయన. మార్గం మధ్యలో ఉన్న బిడ్డలను నడిపించండి. నీకు వందనాలు స్తోత్రాలు. చేరి వచ్చిన ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నాం నాయన. మరి ఇంకా లైవ్లో చూస్తున్న బిడ్డలను కూడా మీరు నాయన వారితో కూడా మీరు మాట్లాడండి. అయ్యా నీకు స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నాం. వందనాలు చెల్లించుకొచ్చున్నాం నాయన. మరి అదేవిధంగా బల్లారాధనలో చేయి వేస్తుండేగా మరి తండ్రి మమ్మల్ని మేము ప్రశ్నించుకొని మరి తండ్రి చేయి వేసే భాగ్యాన్ని ధన్యతను మాకు ఇవ్వడానికి వందనాలు చెల్లించుకొచ్చున్నాం. బల్లలో చేయి వేస్తుండగా యోగ్యంగా తీసుకుంటున్నామా అయోగ్యంగా తీసుకుంటున్నామా మీరు మాతో మాట్లాడమని అడుగుతున్నాం. వందనాలు చెల్లించుకొచ్చున్నాం తండ్రి. మరి ఆత్మదేవ మీరు మాతో దైవజనులతో మీరు మాట్లాడుచుండగా మరి తండ్రి సాతాను గారు మా హృదయాలను దొంగలించకుండా చూడమని అడుగుతున్నాం. నీకే స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నాం. ఈ ఆవరణం చుట్టూ మీ కంచె కాపుదల ఉంచండి. స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నాం. మరి నాయన ఎక్కడెక్కడైతే ఆరాధనలు జరుగుతున్నాయో మీరు అక్కడ ఉన్నారని చెల్లించిన దేవానికి స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నాం. చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు ముట్టి స్వస్థపరచండి నాయన. విపరీతమైన ఎండల్లో మరి నాయన మేము ఉంటుండగా మమ్మల్ని అందరికి మీ చల్లని మేఘంతో మమ్మల్ని కప్పి ఉంచడానికి వందనాలు చెల్లించుకొచ్చున్నాం. స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నాం. మరి రాలేక ఉంటున్న బిడ్డలను క్షమించి మరొక తరుణాన్ని నడిపించండి. వందనాలు చెల్లించుకొచ్చున్నాం. ఎవరెవరికి అవసరం ఉన్నాయో ఎవరెవరికి అక్కర్లు ఉన్నాయో తీర్చమని అడుగుతున్నాం. అయ్యా నీకే వందనాలు చెల్లించుకొచ్చున్నాం. దైవజనుల కుటుంబాలను బట్టి ప్రార్థిస్తున్నాం. ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరచండి. మా సంఘ కాపరి కుటుంబాన్ని కూడా ఆశీర్వదించండి. వందనాలు చెల్లించుకొచ్చున్నాం నాయన. మరి మేమును మా సంఘంగా మీ పాదాల చెంత చేరి ప్రార్థించే బాధ్యత ధన్యత మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకోవచ్చు. ఈ కొద్ది విన్నపం నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరూ లేచి నిలబడి దేవుని సన్నిధిలో 49వ కీర్తన వద్ద మీ బైబిల్ తెరవండి. 49వ కీర్తన 11 నుండి 20 వచనాలు ఉత్తర ప్రత్యుత్తర వాక్యంగా దేవుని వాక్యాన్ని చదివి ఆయన నామాన్ని గణపరుద్దాం. 49వ కీర్తన 11 నుండి చివరి వరకు మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్మ గారు ఈ కీర్తన మనతో చదివిస్తారు. అందరూ కూడా చెప్పబడుతున్న మాటలను మా నోటితో చెప్పి దేవుని నామాన్ని గణపరుద్దాం. వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు, తమ ఇండ్లు నిరంతరము నిలుచుననియు తమ నివాసములు తరతరములకు ఉండుననియు వారు అనుకొందురు. తమ భూములకు తమ పేర్లు పెట్టుదురు. ఘనత వహించిన వాడైనను మనుష్యుడు నిలవజాలడు. వాడు నశించు మృగములను పోలినవాడు స్వాతిశయ పూర్ణులకును వారి నోటి మాటను బట్టి వారిని అనుసరించు వారికి
ఇదే గతి. వారు పాతాళంలో మందగా కూర్చోబడుదురు. మరణము వారికి కాపరి అయ్యుండును. ఉదయమున యథార్థవంతులు వారి నేలుదురు. వారి స్వరూపములు నివాసములు లేనివై పాతాళములో క్షయమైపోవును. దేవుడు నన్ను చేర్చుకొను. పాతాళ బలములో నుండి ఆయన ప్రాణమును విమోచించును. ఒకడు ధన సంపన్నుడైనప్పుడు వారి ఇంటి ఘనత విస్తరించున్నప్పుడు భయపడకము. వాడు చనిపోవునప్పుడు ఏమీ కొనిపోడు. వాని ఘనత వాని వెంట దిగదు. నీకు నీవే మేలు చేసుకుంటువని మనుష్యులు నిన్ను స్తుతించినను. తన జీవిత కాలమున ఒకడు తన్ను పొగుడుకొనెను. అతడు తన పితరుల తరమునకు చేరవలెను. వారు మరెన్నడును వెలుగు చూడరు. ఘనత నొందియుడు బుద్ధిహీనులైన వారు నశించు జంతువులను పోలి ఉన్నారు. దేవుని వాక్యమును మనందరిలో దీనికి ఆశీర్వదించుగాక. మనమందరం ఆ విధంగా నిలబడుండగానే మన రెండు చేతులు పైకెత్తి కొద్ది క్షణాలు దేవుని స్తుతి ఆరాధన చేస్తూ ఆయన నామాన్ని కనపరుద్దాం. మనకు బలమైన దేవుని బట్టి ఆనందగానం చేయుడి. కీర్తన ఎత్తుడి. స్వరమండలమా సితారా మేలుకోండి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. మరి మనం ఏకముగా కూడి ఆయన నామాన్ని గొప్ప చేయడం, నాతో కూడి యెహోవాను గణపరచుడని కీర్తనకారుడు అంటున్నాడు. ఈరోజు నీ బలము దేవుడై ఉన్నాడు, నీ శక్తి దేవుడై ఉన్నాడు. దేవుని శక్తిని పొందడానికి మనం ఇక్కడ చేరి ఉంటుండగా మన రెండు చేతుల పైకెత్తి దేవుని నామాన్ని స్తుతిస్తూ ఆయన నామాన్ని గణపరుస్తూ, నిజమే నాయన, నా సొంత బలం చేత నేను జీవించలేదు. గడిచిన 3 నెలలు ప్రభువా ఆ యొక్క 90 దినాలు నీ కృపలో నన్ను భద్రపరిచావు. ఈ 3 నెలలు, ఈ 90 దినాలు నా జీవితంలో నేను ముగించుకున్నానంటే 1/2 సంవత్సరాన్ని నేను ముగించుకున్నాను. ఇంకా మిగిలిన 1/2 సంవత్సరం నేను ముగించుకోవాలంటే ప్రభువా నీ శక్తి నాకు కావాలి. మిగిలిన సంవత్సరం అంతా నేను మెల్లగా నడుచుకోవాలి. ఎక్కడ జారిపోకుండా, ఎక్కడ నా అడుగులు తడబడకుండా, తలంపుల ద్వారా గాని, ఆలోచనల ద్వారా గాని, క్రియల ద్వారా గాని, మాట ద్వారా గాని, దేని ద్వారా పడిపోకుండా నీ శక్తితో నింపని చెప్పి దేవునిలో మనల్ని మనం దేవునికి అప్పగించుకుందామా. నిజమే, నీ బలాన్ని బట్టి నీవు జీవించలేదు. నీ సొంత శక్తిని బట్టి, నీ సొంత ఆలోచన బట్టి, నీ సొంత తెలివితేటలను బట్టి కాదు. దేవుని బలము. ఇట్టి తెలివి నాకు మించింది. నీవు నా వెనుకను ముందును ఆవరించి ఉన్నావు ప్రభువా. నీవు నన్ను కాపాడావు కాబట్టి ప్రభువా నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను కీర్తనకారుడు అంటున్నాడు. ఈ దినము మరి ఎంతో మంది బిడ్డలు ఈ లోకాన్ని చూడలేకపోయారు. అయితే నీవు నేను మనం ఈ దినము ఈ లోకాన్ని చూస్తూ ఈ ఒక్కళ్ళు మరి దేవుని సన్నిధిని చూచే బిడ్డలుగా ఉండడానికి దేవుడు ఆయత్తపరిచినందుకై దేవునికి వందనాలు చెల్లిద్దామా. రెండు చేతులు పైకెత్తి ఎక్కడున్న వారు అక్కడే నీకు ఇవ్వబడిన బలాన్ని బట్టి నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ శక్తితో దేవుని కొనియాడు, దేవుని స్తుతించు. అందరూ రెండు చేతులు పైకెళ్ళి దేవుని స్తుతిద్దాం. ఓ కర్తావే, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ జీసస్. బలమైన దేవుడవు ఆమేన్, బలవంతుడవు నీవు ఆమేన్. బలమైన దేవుడవు గ్లోరీ, బలవంతుడవు నీవు. శూన్యములో సమస్తమును, నిరాకారములో ఆకారము. శూన్యములో సమస్తమును, నిరాకారములో ఆకారము. సృజించినావు నీవు, సర్వ సృష్టికర్తవు నీవు. సృజించినావు నీవు, సర్వ సృష్టికర్తవు నీవు. హల్లెలూయా 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 హల్లెలూయా
Amen. Hallelujah, hallelujah. Hosanna. Hallelujah, hallelujah. యేసు 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 ఎంత మధురం నీ నామం. క్రీస్తు 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 ఎంత బలమైనది నీ నామం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు 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 ఎంత మధురం నీ నామం. క్రీస్తు 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 ఎంత బలమైనది నీ నామం. నల్లవ 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 రేసు నల్లవ నంగలింగే పాడు లింగం ఏసు నల్లవ. అందరూ పాడదాం. నల్లవ 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 రేసు నల్లవ నంగలింగే పాడు లింగం ఏసు నల్లవ. ఏసు నల్లవ ఏసు నల్లవ ఏసు నల్లవ ఏసు నల్లవ. మన దేవుడు దేవుడు యేసు దేవుడు. అందరూ పాడదాం. మన దేవుడు దేవుడు యేసు దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసు దేవుడు. ఆమేన్. మన దేవుడు దేవుడు యేసు దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. సృష్టికి శిల్పకారుడు జగతికి ఆది పురుషుడు. ఆమేన్. సృష్టికి శిల్పకారుడు జగతికి ఆది పురుషుడు మన దేవుడు దేవుడు యేసు దేవుడు. ఆమేన్. మన దేవుడు దేవుడు యేసు దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. తండ్రి కుమారాత్మయు ఒకటై ఉన్నారు. తండ్రి కుమార ఆత్మయు ఒకటై ఉన్నారు. మన దేవుడు దేవుడు యేసు దేవుడు. ఆమేన్. మన దేవుడు దేవుడు యేసు దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. యెహోవా రోహి రోహి యెహోవా రోహి యెహోవా నా కాపరి యేసయ్యా నా కాపరి. యెహోవా రోహి యెహోవా రోహి యెహోవా రోహి యెహోవా రోహి యెహోవా నా కాపరి యేసయ్యా నా కాపరి. హోసన్నా హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా
హోసనా హల్లెలూయా యెహోవా మికదేష్ యెహోవా మికదేష్ పరిశుద్ధపరచే యెహోవా నన్ను పరిశుద్ధపరచే యేసయ్యా యెహోవా మికదేష్ యెహోవా మికదేష్ యెహోవా మికదేష్ యెహోవా మికదేష్ పరిశుద్ధపరచే యెహోవా పరిశుద్ధపరచే యేసయ్యా హోసనా హల్లెలూయా 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 నా కన్నుల కన్నీరు తుడచి యేసయ్యకే ఆరాధన ఆరాధన నా కన్నుల కన్నీరు తుడచి యేసయ్యకే ఆరాధన 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 తన రక్తములో నన్ను కడిగి యేసయ్యకే ఆరాధన ఆరాధన రక్తములో నన్ను కడిగి యేసయ్యకే ఆరాధన 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 ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు పాటల ద్వారా దేవునామం గణపరచబడినందుకే దేవుడు స్తుతిస్తూ ఆయన నామాన్ని కీర్తిస్తూ ఈరోజు ఇత్తబడిన వాక్యం కొరకు మనమందరము మన హృదయాన్ని సిద్ధపరచుకున్నాం. దేవా ఈ నెలంతటికి కావలసిన నీ దివ్యమైన వర్తమానంతో నాతో మాట్లాడు. నీ శక్తితో నీ ప్రభావంతో నన్ను నింపు నాయన. నీ బలమును నీ ప్రభావమును చూడవల్లని నీ పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు తేరి చూస్తూ కనిపెడుతూ ఉన్నాను. ప్రభువా నీ వాక్యంలో ఉన్న బలము నీ వాక్యంలో ఉన్న ప్రభావము నాకు కావాలి. ఈ రోజు నీ శక్తితో నన్ను బలపరుస్తావా అని చెప్పి దేవునిలో ఆయన నామాన్ని కనపరుస్తాం. మన మధ్యలో ఉన్న మన సంఘ సభ్యులు సోదరు ప్రశాంతి ముందుకు వచ్చి మనల్ని ప్రార్థనలో ముందుకు నడిపిస్తుంది. అందరూ కూడా ప్రార్థనలో ఎక్కిపోతాం. ప్రార్థన. థ్యాంక్ యూ జీసస్. Yes. Amen. నీ పరిశుద్ధ పాదంలో వందనాలు చెల్లిస్తున్నాం నాయన. గడిచిన వారం నుంచి వారం వరకు సజ్జులు మమ్మల్ని సజ్జీవించుకున్నాం నమ్మకం దేవా. ఇదిగో నాయన ఈ యొక్క ఏప్రిల్ మాసంలో మొదటి వారం నాయన నిన్ను మాకు పరిశుద్ధ చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ రోజు ఈ గడి చూడలేక ఈ లోకం నుంచి ఎంతో మంది పోతున్నారు నాయన. మమ్మల్ని అయితే మీ సజీవులై రెక్కల కింద మమ్మల్ని అందరిని భద్రపరుచుకున్నందుకు కోట్లాది స్థితిలో సహస్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఉదయ కాల సమయం నాయన నీ నామాన్ని కనపరుస్తూ నీ నామాన్ని మహిమపరుస్తూ నీ నామాన్ని స్థుతించే వాక్యాన్ని ఇచ్చినందుకు వందనాలు. ప్రతి స్థితిలో సహస్రాలు చెల్లిస్తున్నాం నాయన. పాఠం ద్వారా మహిమ పొందేవని నమ్ముతున్నామయ్యా. ఆరాధన ద్వారా విజయం పొందేవని నమ్ముతున్నాం దేవా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. నీ పునరుద్ధరణ శక్తిని మాకందరికి నీ ఆత్మ కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం నాయన. ఈ నెలంతా కూడా నాయన మమ్మల్ని అందరినీ నాయన
మా సంఘ బిడ్డల్ని మమ్మల్ని అందరినీ నాయన ఈ నెలంతా కూడా నీ కృపలో నీ రెక్కల కింద భద్రపరచుకోమని ప్రార్థిస్తున్నాం నాయన. ఇదిగో నాయన ఆకాశం సింహాసం భూమిని పాదపీఠమని చదివించిన దేవాన్ని చెల్లిస్తున్నాం నాయన. మాకందరికి నూతనమైన మనసు, నూతనమైన హృదయం, నూతనమైన ఆత్మ బలపరచమని అడుగుతున్నాం. నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. నీ దాసుని నీ సిలువు సాక్షి వరకు పరుచుకొని నీ చిన్న నలుగురు కుమార్తెలను అక్కడ అన్నయ్య దీవించి ఆశీర్వదించి బలపరచమని అడుగుతున్నాం నాయన. మా సంఘ బిడ్డల ప్రతి కుటుంబాన్ని ఆయన దీవించి ఆశీర్వదించి పేరు పేరు చొప్పున నాయన లక్కర్లో సమస్యను తీర్చమని అడుగుతున్నాం దేవా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో నాయన నీ దాసుని నీ సిలువు సాక్షి మరుగుపరిచి మాకు ఏ వర్తమానం అయితే చెప్పబోతున్నావు నాయన. మాకు ఇరుగల్లో చెవు గ్రహించే మనసును దయచేయమని అడుగుతున్నాం. ఈ నెలంతా కూడా నాయన నీ యొక్క వాక్కుల ద్వారా మా హృదయాలు నింపమని అడుగుతున్నాం దేవా. చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో నాయన నీ బలలో చేయాల్సిందిగా అయ్యా నాయన మా నీతి మా భక్తి కాదు నాయన, నీ నీతిని నీ భక్తిని అనుసరించి నీ నీతి మార్గంలో నడుచుకునే సహాయాన్ని మాకు దయచేయమని అడుగుతున్నాం నాయన. మా ఎందు ఆయాసకైన మార్గం ఉంటే తీసివేయమని ప్రార్థిస్తున్నాం. వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ రక్తంలో కడిగి మమ్మల్ని అందరిని ఒక్కొక్కరిని పరిశుద్ధపరచమని అడుగుతూ నీకే ఘనత మహిమ ప్రభావాలు చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థించాలని అనుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవుని పరిశుద్ధ నామముల స్తోత్రములు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామములో సంఘ మిత్రులకు, సంఘ బిడ్డలందరికీ, లైవ్ లో వీక్షిస్తున్న బిడ్డలందరికీ పరుస్ ఇవాంజలికల్ చర్చ్ మినిస్ట్రీస్ నుండి మీకు శుభాలు తీసుకొని వస్తున్నాను. ఎంతమంది ఈరోజు బాగున్నారు? ఒకసారి మేము బాగున్నాము, ఆరోగ్యంగా ఉన్నాము, శక్తితో నింపబడ్డాము, ఆనందంతో నింపబడ్డాము, మరి దేవుని శక్తిని పొందామన్న బిడ్డలు రెండు చేతులు పైకెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రైట్. దేవుని వాక్యము పోయిన వారము మరి 48వ కీర్తనలో నుండి మనము ధ్యానం చేసాం. 49వ కీర్తన నుండి ధ్యానం చేశాం. 49వ కీర్తన మొదటి 10 వచనాలలో మనం చూస్తే కౌరవ కుమారుల ఆశ ఎలా ఉందంటే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడే ప్రాణమే కాదు అయ్యా, కుళ్ళు చూడకుండా ఎవడైనా నిత్యం బ్రతకాలని కోరుకుంటున్నా అని ఈ యొక్క కీర్తనలో రాస్తారు. చూడండి 49వ కీర్తనలో మరి 6వ వచనం, 7వ వచనం, 8వ వచనం చదవండి. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయచిత్తము చేయగలవాడు ఎవడునూ లేడు. ఎవరి నిమిత్తం ఇది అంటే 6వ వచనం చదవండి. తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగడుకుని వారికి నేను ఎలా భయపడవలెను. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయచిత్తము చేయగలవాడు ఎవడు లేడు అని ఇక్కడ ఈ యొక్క కీర్తనలో రాస్తున్నారు. అయ్యా, కుళ్ళు చూడకుండా నిత్యము బ్రతికేవాడు, కుళ్ళు చూడక నిత్యము బ్రతకాలి అని ఆశపడిన ప్రాణాలు కౌరవ కుమారుల ప్రాణాలు. మనం అనుకుంటాం 42వ కీర్తనలు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవాని కొరకు అంటే దేని కొరకు ఆశపడుతున్నారు అంటే కుళ్ళు చూడక నిత్యము బ్రతికే వాళ్ళు ఉండాలని. ఎవడైనా ఉన్నాడా? ఎవడును తన సహోదరుని విమోచింపలేడు, ఎవడును ఏ విధము చేతనైనా తన సహోదరుని విమోచింపలేడు అని చెప్పి 5వ వచనంలో నా కొరకు పొంచిన వారు దోష కృత్యములు నన్ను చుట్టుకొనినప్పుడు ఆపత్కాలంలో నేను ఎలా భయపడవలేను. నేను ఎలా భయపడాలి? నా కొరకు పొంచిన వారు దోష కృత్యాలు నన్ను చుట్టుకున్నాయి, అయితే నేను ఎలా భయపడాలి? నేను భయపడను అని చెప్పి అంటున్నారు. అలాగే మరి తమ ధన విస్తారతను బట్టి పొగుడుకుని వారికి నేను ఎలా భయపడాలి? ఈరోజు మనల్ని వెంటాడే వారిని బట్టి లేకపోతే దోషకృత్యాలు చేయించున్న వారిని బట్టి మనం భయపడడం కాదు.
దోష నివారణ చేసిన వానికి మనం భయపడాలి. హల్లెలూయా. మన దోషాలు నివారించింది ఎవరు? పోయిన వారము మనం చూసాం. ఎవరు మన దోష నివారణ చేసింది? ఒక యేసు క్రీస్తు అయిన నరుడు ఒక్కడు మాత్రమే. ఆయన ఒక్కడు మాత్రమే మన దోష నివారణ, మన పాప నివారణ, మనకు వచ్చేటువంటి మరణం నుండి విడుదల దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి మరణం అందరికీ ముగింపు అని అనుకున్న సమయంలో మరణం తర్వాత కూడా జీవితం ఉందనే సత్యం యేసు ద్వారా ఈ భూమి మీదకి వచ్చింది. అందుకే తన సొంత మాటల్లో తను తాను పరిచయం చేసుకునే మాటల్లో యోహాను సువార్త 14:6 ఏమంటాడంటే, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్పితే ఎవడును తండ్రి వద్దకు చేరలేడు అని అంటాడు. కాబట్టి ఆ సత్యము బయటకు వచ్చింది. మరణం తర్వాత కూడా జీవితం ఉందనే సత్యము ఈ లోకానికి ఎలా బయటకు వచ్చిందంటే యేసు ద్వారా బయటకు వచ్చింది. నమ్మిన బిడ్డలు గట్టిగా చెప్తారు హల్లెలూయా. కాబట్టి కోరవ కుమారులు అద్భుతమైన కీర్తనలు రాశారు. ఆ అద్భుతమైన కీర్తనలో మొట్టమొదటి 42 కీర్తనలు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టు దేవా నీ కొరకు అంటున్నాడు. ఎవరో కాదు, నీవే ఆ దోష నివారణ చేయగలిగే దేవుడవు, నీవే ఆ పాప నివారణ చేసే దేవుడవు, నీవే కుళ్ళు చూడక నిత్యము బ్రతుకు నరుడవు అని చెప్పి వారు కనుగొని ఈ కీర్తనలు ఆత్మీయ నేత్రాలతో చూసి ఆత్మతో నింపబడి రాసినటువంటి కీర్తనలు 49వ కీర్తన. ఈ 49వ కీర్తనలో వారు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్టు వారి నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగల వాడు ఎవరు లేడు అని అంటూ మరి క్రింది వచనాల్లో వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసింది అని చెప్పి ఇక్కడ మరి ధనమును నమ్ముకునేవారు, ధనమే దైవం అని నమ్ముకునేవారు కొంతమంది ఉన్నారు భూమి మీద. ఎంతసేపు ధనమే దైవం, నా ధనమే దైవం అంటే ధనాన్ని నమ్ముకునేవారు, ఆస్తిని నమ్ముకునేవారు, అంతస్తుని నమ్ముకునేవారు ఈ భూమి మీద ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ధనాన్ని నమ్మే బిడ్డలం కాదు, మనం దేవుని నమ్మే బిడ్డలం, దేవుని సన్నిధిని నమ్మే బిడ్డలం. అలాగే మనం చూసినట్లయితే లూకా సువార్త అక్కడ ఒక ధనవంతుడు అంటాడు, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అంటాడు. ఆ తర్వాత అంటున్నాడు అయితే దేవుడు వెలివాడా ఈ రాత్రి ఈ ప్రాణం నడుగుచున్నాడు, నీవు సిద్ధపరిచినవి ఎవరి కవును అని చెప్పాడు. కాబట్టి ఆ ధనవంతుడు అనుకున్నాడు, ఇక నేను చక్కగా కొట్లు కట్టించుకున్నాను, కొట్లు నింపించుకున్నాను. దానికంటే ముందు తాను ఏం చేశాడు, ఆ ధనికుడు చెప్తున్నాడు, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని నా ఆస్తిని సమకూర్చుకుంటున్నాను, సమకూర్చుకొని నా ప్రాణముతో నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి సమకూర్చబడినది, సుఖించుము నేను త్రాగు. ఈ మూడింటి మీద నడుస్తుంది లోకమా, సంతోషించుము అని తన ప్రాణంతో చెప్పుకుంటే దేవుడు పైనుండి ఆకాశుడు, ఓ ఈ వెలివాడా ఈ రాత్రి నీ ప్రాణం పోతుంది, ఈ రాత్రి నీ ప్రాణం తీయదుచ్చున్నారు, నీవు సంపాదించినవన్నీ ఎవనికి అవుతాయి అని దేవుడు ప్రశ్నించినప్పుడు ఆ ప్రశ్నకు జవాబు ధనికుని దగ్గర లేదు. ఆ రాత్రి ప్రాణం పోయింది, తన ప్రాణము పోయి పాతాళం చేరింది. కాబట్టి ఇక్కడ ధనికులు ధనం సంపాదించుకొని అనేక సంవత్సరాల వరకు సుఖపడదాం అనుకుంటారు, కానీ ఆ ధనాన్ని వారు సుఖపడలేదు, ఆ ధనము వారు సుఖపడలేరు, ఆ ధనాన్ని వారు అనుభవించలేరు. కాబట్టి మరి కొన్నిసార్లు మనం అనుకుంటాం, అబ్బా వాళ్ళకేంది, వాళ్ళు బాగానే ఉన్నారు. దేవుడు లేకుండా ధనాన్ని సమకూర్చుకుంటే ప్రతి ధనవంతుని ప్రాణం ఇలాగే ఉంటుంది, ప్రతి ధనికుడు కూడా ఇలాగే నష్టపోవాల్సి వస్తుంది. కానీ దేవుణ్ణి నమ్ముకుంటే ఆ యొక్క ధనము పదిలంగా ఉంటుంది. ఎందుకంటే మన ధనం ఎక్కడ కూర్చుకోవాలని ఉంది బైబిల్లో, మత్తయి సువార్తలో, పరలోకమందు మీ ధనమును కూర్చుకొనుడి అన్నాడు. హల్లెలూయా. ఇక్కడ మన ధనం బ్యాంకులలో ఉందా, లేకపోతే స్విస్ బ్యాంకులలో ఉందా, లేకపోతే ఈ బ్యాంకులలో? ఈ మధ్యకాలంలో చాలా మోసాలు వచ్చినాయి, చాలా జాగ్రత్త. ఎవరు కూడా మోసాలకు పాల్పడొద్దు, అంటే మోసాలు పాలు కావద్దు. చాలామంది మోసాలకు పాల్పడుతున్నారు. మనం ఆ మోసంలో పడిపోవడానికి లేదు, ఆ మోసపు ఉచ్చులో పడిపోవడానికి లేదు. ఒక రాత్రిలోనే ధనికులు చేద్దామని, ఒక రాత్రిలోనే ధనికుడు అయిపోతామని ఎర్ర చూపి ఆశ చూపే మరి మోసాలు చాలా ఉన్నాయి.
అయితే ఏ మోసంలో నువ్వు పడిపోయే ప్రమాదం లేకుండా దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే భూమి మీద ధనికులు ధన ఆశలో పడిపోయి చాలా మంది దేవునికి విరోధంగా మారిపోయారు. హల్లెలూయా. చాలా మంది ధనికాశల్లో ధనాశల్లో పడిపోయి దేవుని దృష్టిలో లోబులుగా మారిపోయారు. ధనానికి ధనాశలు పడిపోతే వాళ్ళు ఏమంటారు అంటే లోబులు అంటారు. ఏమంటారు? లోబి అంటారు. ఈ లోబి అంటే అది ఒక ఊబి, పాపం అనే ఊబి. ఈ లోబికి ఉన్నటువంటి ఆశ ఏంటంటే ఎంతసేపు ధనమే, ఎంతసేపు పైసలే కనబడాలి. పైసలు కనబడితేనే వాళ్ళ ప్రాణం. కాబట్టి పైసలు కాదు, దేవుణ్ణి మనం ఆశ్రయిద్దాం. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు ఎవరిని హెచ్చించాలో దేవుడు బాగా తెలుసు, ఎప్పుడు ఎవరిని తగ్గించాలో కూడా దేవుడు బాగా తెలుసు. దేవుడు హెచ్చించే టైంలో హెచ్చింపబడ్డా, తగ్గించబడే టైంలో తగ్గించుకొని ఉందా. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఒక ధనవంతుడు తనను తాను హెచ్చించుకుంటున్నాడు. తన ప్రాణంతో అంటున్నాడు, అయ్యా నువ్వు ఇంత మంచి ధనాన్ని ఇచ్చావు దేవా, నిజంగా నిన్ను బట్టి నేను ధనవంతున్నయ్యాను, నా ధనము నీకే కొద్ది ఇస్తానని అంటే బాగుండేదేమో. కానీ ఆ ధనవంతుడు ఆ ధనంతో చెప్తున్నాడు, ఆ యొక్క తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, తన ప్రాణంతో అంటున్నాడు, నా ప్రాణమా అనేక సంవత్సరాలు విస్తారమైన ఆస్తిని నీకు సమకూర్చబడింది, నీకు సమకూర్చుకున్నాను, నేను నా సొంత తెలివితేటలతో సమకూర్చుకున్నాను అని మనము చాలాసార్లు విర్రవీగుతాం. ఎవరు కూడా ఎవరి సొంత తెలివితేటలతో ధనాన్ని సమకూర్చుకోలేదు. దేవుడు ఇస్తేనే ఆ తెలివి నీకు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి nobody will gain without his knowledge. హల్లెలూయా. nobody will gain gain అంటే ఏంటి? సంపాదించడం. ఎవరు కూడా ఏమీ సంపాదించలేరు దేవుని నాలెడ్జ్, దేవుని సన్నిధి లేకుండా. కాబట్టి ఈరోజు దేవుడు అంటున్నాడు, మనము కుళ్ళు చూడకుండా నిత్యము బ్రతకాలి. కౌరవ కుమారుల ఆశ ఏంటంటే కుళ్ళు చూడద్దు, నిత్యం బ్రతకాలి. కుళ్ళు చూడద్దు, నిత్యం బ్రతకాలి. ఈరోజు ఇలాంటి ఆశ మనకుందా? నిత్యము బ్రతకాలి, నిత్యము బ్రతకాలి. చాలా మందికి నిత్యం బ్రతకాలని ఆశ ఉంటుంది, కానీ నిత్యం బ్రతకడానికి ఏం చేయాలనే ఆశ మాత్రం ఉంటుంది. హల్లెలూయా. చాలా మందికి ఏం ఆశ ఉంటుంది? నేను నిత్యం బ్రతకాలి, నేను ఇంకొక 100 ఏళ్ళు బ్రతకాలనుకుంటారు. రేపు మాపు చచ్చిపోయి 100 ఏళ్ళ ముసలమ్మ అడిగినా కూడా నీకు ఎన్ని సంవత్సరాలు బ్రతకాలనుకుంటారు అంటే నేను బాగా బ్రతకాలనుకుంటాను. కొంతమంది ఎవరు నిరాశ చెందిన వాళ్ళు ఇంకెప్పుడైతే చచ్చిపోవడానికి అని అంటారు. కానీ కొంతమంది 99 ఏళ్ళ ముసలమ్మ అయినా లేకపోతే 95 ఏళ్ళ ముసలివాడైనా అడిగితే, అయ్యా నీకు ఇంకా బతకాలని ఉందంటే, ఎందుకు నేను బతకాలని నీకేమన్నా కుల్లా అంటారు. హల్లెలూయా. నువ్వేమన్నా అడిగితే నీకేమన్నా కుల్లా, నేను బ్రతికేది నీకేమైంది, నీ సొమ్మేమన్నా తింటున్నా అంటారు. హల్లెలూయా. కాబట్టి బ్రతకాలనే ఆశ అందరికీ ఉంటుంది, కానీ ఆశకు తగినటువంటి నిత్యం బ్రతకడానికి కావాల్సినటువంటి నిర్ణయాలు తీసుకోరు. హల్లెలూయా. మళ్ళీ చెప్తామా? నిత్యం బ్రతకడానికి తీసుకోవాల్సిన నిర్ణయాలు, నిత్యం బ్రతకడానికి కొన్ని నిర్ణయాలు తీసుకొని బ్రతుకుదాం. హల్లెలూయా. మొదటిది, మనము సజీవుని చూస్తూ బ్రతకాలి. హల్లెలూయా. ఎవరిని చూస్తూ బ్రతకాలి? సజీవుని చూస్తూ బ్రతకాలి. యోబు అంత శ్రమ వచ్చినా నిత్యం బ్రతికాడంటే గల కారణం, ఆ టైంలో తనున్న సమయంలో తను నిత్యము బ్రతుకుతాడనే ఆశ పెట్టుకోవడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆయన సజీవుడైన దేవుణ్ణి చూశాడు. హల్లెలూయా. మొదటిగా మనం సజీవుడైన దేవుణ్ణి చూడాలి. హల్లెలూయా. యేసయ్యని చూడాలి. ఎందుకంటే యేసయ్యలో ఏముంది చెప్పండి? ఇందాకే చెప్పాను, యేసు ప్రభు తన నిర్వచనం చెప్పుకున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, జీవం. ఆ జీవం ఆయనలో ఉంది కాబట్టి ఆయన వైపు చూడాలి మనం. హల్లెలూయా. అందుకే పాడదాం, నీవే నా సర్వం, నీవే నా జీవం అని చక్కటి పాట పాడతాం కదా. నీవే నా సమస్తము యేసయ్యా అని చక్కటి పాట ఒకటి ఉంది. నీలోనే నా సమస్తము, నీలోనే నా జీవము, నీలోనే నా సర్వము అని చక్కటి పాట పాడు. అయితే పాటల వరకే పరిమితం చేయడం కాదు, ఆయన వైపు చూద్దాం. యోబు గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనంలో ఒకసారి యోబు అంటాడు, సజీవుడైన దేవుణ్ణే నేను చూస్తాను అంటాడు. ఈరోజు సజీవుడైన దేవుణ్ణి మనం చూడడానికి ఇష్టపడాలి.
మొట్టమొదటిగా మనం నిత్యము బ్రతకడానికి తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటి చెప్పండి, అందరు చెప్పండి. మొదటిది సజీవుడైన దేవుణ్ణి మనం చూడాలి. ఎందుకంటే నిర్జీవమైన వాటిని చూడొద్దు, నిన్ను వెనుకకు లాగే వాటిని చూడొద్దు. ఈ లోకంలో వెనుకకు లాగేటివి ఏంటి చెప్పండి, రెండే రెండు. ఒకటి లోకం, రెండవది శరీరం. లోకం, శరీరం. ఈరోజు శరీరం లాగితే వెనకకు దేవుని మందిరానికి రాని వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. హల్లెలూయా. శరీరం లాగింది ఏమని, ఇవాళ నీకు బలహీనత ఉంది, నీకు తలనొప్పి ఉంది, నీకు మెడ నొప్పి ఉంది, నీకు నడుము నొప్పి ఉంది, నీకు కాళ్ళ నొప్పులు ఉన్నాయని కొంతమందిని లాగింది. వాళ్ళు శరీరానికి లోబడ్డారు. హల్లెలూయా. కొంతమంది లోకం లాగింది. ఏ లోకం? ఈరోజు కూలికి పోకపోతే, ఈరోజు ఒక్కరోజు నువ్వు కూలికి పోకపోతే 400 రూపాయలు మైనస్ అవుతాయి, 350 రూపాయలు మైనస్ అవుతాయని చెప్పి ఆ లోకం లాగానే ఆ లోకం మాట విన్నారు. హల్లెలూయా. లోకం పాపం, లోకము పాపం. లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవోపం. కాబట్టి ఈ లోకం లాగింది. ఏ లోకము? శరీరాశ అనే లోకం, నేత్రాశ అనే లోకం, జీవపు డంబం. నేను ఎట్లా బ్రతకాలి? నేను అడిగి పోతే పాస్టర్ గారు ఏమైనా 1000 రూపాయలు ఇస్తాడా నాకేమైనా 2000 ఇస్తాడా, 3000 ఇస్తాడా? నేను మందిరానికి వస్తా కానీ అయ్యా నాకు ఎంత ఇస్తారు ఈ రోజు వస్తే, గుడికి వస్తే అని అటువంటి కూడా తయారయ్యారు. జాగ్రత్త. మీ గుడికి వస్తే నాకు బిర్యానీ పెడతారా, లేకపోతే మన 1000 రూపాయలు ఇస్తారా? అట్లా ఎవరన్నా ఉంటే ఈరోజు ఆ తంతు మారిపోవాలి. హల్లెలూయా. మన సంఘంలో ఎవరు లేరు అట్లా, కానీ కొంతమందిలో అలాంటి ఆశలు బయలుదేరాయి. హల్లెలూయా. హల్లెలూయా. మీ గుడికి వస్తే కానీ ఏం పెడతారు ఈరోజు, ఏమి ఇస్తారు? మరి ఛార్జీలకు ఇస్తారా? నాకు రాన్బోన్ ఛార్జీలు ఇస్తారా? ఇలాంటి వాళ్ళు తయారైన జాగ్రత్త. నువ్వు రాన్బోను ఛార్జీలకు ఆశపడే వ్యక్తి అయితే దేవుని గుడికి వచ్చి కూడా వేస్తే. హల్లెలూయా. నీ ఖర్చు నువ్వు పెట్టుకొని దేవుని మందిరానికి రావాలి. హల్లెలూయా. నీ భారం నువ్వే భరించాలి. అందుకే దేవుడు అన్నాడు, ఎవడైనా నన్ను వెంబడింపబోని ఎడల ఏమెత్తుకోవాలన్నాడు? తను తాను ఉపేక్షించుకొని నా సిలువను ఎత్తుకోవాలి. ఎవరి సిలువ? చెప్పండి అందరూ. ఎవరికి వారి సిలువ, తన సిలువను తానే ఎత్తుకోవాలి, తన భారం తానే భరించాలి. అంతేగాని నేను ఇవాళ గుడికి వస్తున్నా, నాకు ప్రయాణ ఖర్చులు ఎవరిస్తారు, నాకు ఆటో ఛార్జీలు ఎవరిస్తారు? దయచేసి మన వాళ్ళు ఎవరు అట్లా ఆశపడలేదు, కానీ నేను ఈ మాట అంటున్నందుకు ఎవరు బాధపడద్దు. అలాంటి వాళ్ళు తయారైన దినాల్లో మనం ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. ఎవ్వరు అలాగూ మన సంఘంలో లేరు, కానీ ఇలాంటి వాళ్ళు తయారవుతున్నారు. ఇలాంటి వాళ్ళు తయారవుతున్నారు. జాగ్రత్త. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే పోయేటోళ్ళని కూడా, గుడికి పోయేటోళ్ళు కూడా జరగొడతారు. మా గుడికి మా పాస్టర్ గారు ఏం చేస్తారు తెలుసా, మేము రావడానికి ఆయనే బండ్లు పంపిస్తాడు, తీసుకుపోవడానికి ఆయనే బండ్లు పంపిస్తాడు. మీ సంఘంలో అట్లున్నాయా? బండ్లు పంపిస్తున్నారా? మీ సంఘంలో మీకు రాన్బోర్డ్ ఛార్జీలు ఇస్తారా? దయచేసి ఇలాంటి వాళ్ళు తయారయ్యారు. నీ సొంత ఖర్చులతో నువ్వు దేవుని మందిరానికి రావాలి. హల్లెలూయా. హల్లెలూయా. సొంత ఖర్చులు, నువ్వు దేవుని కొరకు పెట్టే పెట్టుబడి, నీకు ఇచ్చే బలము, నీకు వచ్చే రాబడి. దేవుని వాక్యంలో నీ రాబడి అంతట్లో నుండి ఏమన్నాడా లేదా? ఉన్నదా? నీ రాబడి అంతట్లో నుండి ఏమన్నాడు? రాబడి అంతట్లో అంటే నీకు ఏదైతే వస్తుందో వారం అంతా కష్టపడితే ఎంత వచ్చింది? ఆ వచ్చే రాబడిలో కొంత ఆటో ఛార్జీలో పెట్టు, కొంత బస్ ఛార్జీలకు పెట్టు. ఇప్పుడు ఆడవాళ్ళకి బస్ ఛార్జీలు కూడా లేవు. హల్లెలూయా. ఆడవాళ్ళకి ఏం లేవండి, అయినా కూడా గుడికి వస్తలేదు కొంతమంది ఆడవాళ్ళు. ఎంత విచారకరం. ఆడవాళ్ళకి బస్ ఛార్జీలు కూడా లేవు. కొంతమంది అయినా కూడా గుడికి రావాలి పరిస్థితి. బస్ ఛార్జీలు లేవు, ఏం లేవు. కానీ అలాంటి పరిస్థితిలో కూడా గుడికి రాలేని పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి. సో ఈరోజు మన రాబడి అంతటి నుండి దేవుని మనం వెచ్చించాలి. పైసలు ఉన్నప్పుడేమో అందరు గుడికి వచ్చిండ్రు, పైసలు ఫ్రీ పెట్టినాక ఎవరు వస్తలేరు. హల్లెలూయా. చూసారా? ఇది సాతాను యొక్క ఉచ్చు. సాతాను యొక్క ఉచ్చు ఏంటంటే, సాతాను యొక్క ఉచ్చు ఏంటంటే ఫ్రీగా ఇచ్చినాక ఎవరు వస్తలేరు, పైసలు పెట్టుకొని రమ్మంటేనే వచ్చింది. కానీ పైసలు ఇప్పుడు అన్ని ఫ్రీగా పెట్టడం ప్రభుత్వం వాళ్ళు కల్పించారు కదా వసతి, కానీ దాన్ని కూడా వాడుకొని దేవుని మందిరానికి రావట్లేదు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాను నేరుగా. We have to come with our own money. I'm not talking about the government policies here. ప్రభుత్వ పథకాల గురించి నేను మాట్లాడలేదు, కానీ
మనకు వచ్చే రాబడి అంతటి నుండి దేవునికి ఖర్చు చేసి మనం రావాలి. మనకు వచ్చే రాబడి అంతటిలో నుండి ప్రథమ ఫలం దేవునికి ఇవ్వాలి, దశమ భాగం దేవునికి ఇవ్వాలి. ఇవి చాలా మట్టుకు చేయట్లేదు. కొంతమంది ఏమనుకుంటారంటే హృదయాన్ని ఇచ్చి ఇక ఏమి ఇయ్యరు, ఇక అది కూడా మంచిది కాదు. నువ్వు హృదయాన్ని ఇచ్చి దేవునికి దశమ భాగం ఇవ్వాలి, ప్రథమ ఫలం ఇవ్వాలి, రాబడి కూడా దేవునికి ఇవ్వాలి. రాబడి అంతట్లో నుండి కూడా ఖర్చు పెట్టుకుని దేవుని మందిరం. కొంతమంది ఏమో దశమ భాగాలు ఇస్తారు, రాబడి ఇస్తారు, ప్రథమ ఫలం ఇస్తారు, కానీ కొంతమంది హృదయాన్ని ఇవ్వాలి. అది మైనస్ అవుతుంది, అది కూడా మైనస్. వాటిని మానక వీటిని చేయాలి. హల్లెలూయా. ఒక పరిసయుడు ఏమంటున్నాడు, మందిరానికి పోయి, అయ్యా నేను పుదీనాలోను ఏంటిదట, మనం సోంపు ఎప్పుడు తింటాం? సోంపు ఎప్పుడు తింటాం? మనం అన్నం తిన్నాక జీర్ణం అవడానికి తింటాం. బేవం అనే టైంలో తింటారు కొంతమంది. ఇక కొంత ఇక అయింది, ఇక నేను సోంపు తినాలి, అన్నం తినగానే సోంపు ఏదయ్యా అని అడుగుతారు. పుదీనాలోను సోంపులోను జీలకర్ర ఎక్కడ వాడతారమ్మా మీరు? ప్రశాంత్ ఎక్కడ వాడతారు చెప్పండి? జీలకర్ర పచ్చళ్ళలో, కూరలలో, పప్పులలో, పోపులలో వాడతారు. వాటిని కూడా ఇస్తుండట. ఎవరన్నా మన సంఘంలో అట్లా ఇస్తున్నారా? పుదీనా, సోంపు, జీలకర్ర. కానీ ఆ పరిసయుడు వాళ్ళకున్న నియమాల ప్రకారం పుదీనాలోను, పుదీనా అంటే ఏంటి? మామూలుగా పుదీనాకు పచ్చడి పెడతారు కదా పుదీనా, ఆ పుదీనా ఆకు కూడా తెచ్చిస్తున్నాడట. పుదీనాలోను, సోంపులోను, జీలకర్రలోను నా 10వ భాగం అంతే నేను నీకు ఇస్తున్నాను ప్రభువా. నేను ఈ పక్కన ఉన్న సుక్కరి కంటే కూడా నేను పరిశుద్ధంగా జీవిస్తున్నాను అని చెప్పి ఆయన తనను తాను హెచ్చించుకొని ప్రార్థన చేస్తున్నాడు. కానీ అసలు వాస్తవం ఏంటంటే ఆ పరిచయుడు ఏమి ఇవ్వలేదు, తన హృదయాన్ని ఇవ్వలేదు. ఈ సుక్కరి, అయ్యా నేను పాపాత్మని, ఆకాశం వైపు నా కనులు ఇస్తే కూడా నాకు ధైర్యము చాలదు, ధైర్యం సరిపోదు, నేను చాలా పాపినయ్యా అని తను తాను తగ్గించుకొని ప్రార్థన చేస్తూ హృదయాన్ని ఇచ్చి తనకు కలిగిన దానిలో నుండి దేవునికి ఇస్తున్నాడు. అయితే ఆయన ప్రార్థన దేవుడు విన్నాడు. హల్లెలూయా. హృదయాన్ని ఇచ్చాడు, దేవునికి ఇచ్చేది కూడా తన స్థాయిని బట్టి తనకి ఇస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు దేవుని వాక్యం వింటున్న మనం ఇగో ఇలాంటి పొగుడుకునే వారు ఉన్నారు. ధనము విస్తరించిన దాన్ని మనము లక్ష్య పెట్టవద్దు. దేవుని వాక్యం ఉంది, ధనము విస్తరించిన మీరు దాన్ని లక్ష్య పెట్టకుని అని బైబిల్లో ఎక్కడుంది తెలుసా? అది కీర్తనలోనే ఉంది. ధనము విస్తరించినను మీరు దాన్ని లక్ష్య పెట్టకుని అంటే చూడండి. దేవుని వాక్యంలో అక్కడ ఆ యొక్క 16వ వచనం చదువుదాం. అదే 49వ కీర్తన 16వ వచనంలో, ఒకడు ధన సంపన్నుడైనప్పుడు వాని ఇంటి ఘనత విస్తరించినప్పుడు ధనం విస్తరిస్తుంటే ఘనత విస్తరిస్తుంది. అబ్బో ఆయనకేందండి, ఏడి పోయినా ఇక సొసైటీలో, సమాజంలో ఆయన అందరూ విలువిస్తుంటారు. ఎప్పుడు పలకరించినోడు కూడా పలకరిస్తాడు, ఎప్పుడు రాని చుట్టాలు వస్తూ ఉంటారు. మీరు చూడండి, బాగా ధనం పెరుగుతున్న కొద్దీ మన స్థాయి పెరుగుతుంటే, మన స్టేటస్ పెరుగుతుంటే ఎప్పుడు రానంత చుట్టాలు వస్తూనే ఉంటారు. ఇక వాళ్ళని ఎవరు విలువాల్సిన పని లేదు. కొత్తిమీర చుట్టం ఏదో అంటారు చూడ, కొన్ని మాటలు ఉన్నాయి. కొత్తిమీర, బీరకాయ చుట్టాలు కూడా వస్తారు. బీరకాయ చుట్టం, సొరకాయ చుట్టం, మరి ఏ చుట్టాలనే అనట్లేదు. కానీ ఇలాంటి చుట్టాలు కూడా బయలుదేరుతారు. ఎన్నడూ రానోళ్ళు కూడా వస్తారు. ఎప్పుడు నీ క్షేమంలో వస్తారు వాళ్ళు, నీ క్షామంలో కాదు. హల్లెలూయా. నీకు బాగలేనప్పుడు ఎవరు రారు. దయచేసి ఈ మాటలు నేను ఎందుకు అంటున్నానంటే, ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీవన్. మా ఇంట్లో కూడా మా నాన్న మంచిగా సర్వీస్లో ఉండి అన్ని విధాలుగా బాగున్నప్పుడు, అంటే అన్ని విధాలుగా అంటే కొంత మంచిగా పలుకుబడి ఉన్నప్పుడు చాలామంది వచ్చేవారు, చుట్టాలు చాలామంది వచ్చేవారు, స్నేహితులు కూడా వచ్చేవారు మా నాన్నకి. కానీ మా నాన్న అడ్డం పడినాక ఒక్కరు రాలేదు. నేను గమనించింది ఏంటంటే, మా నాన్న అడ్డం పడినాక ఎవరు ఒక్కరు వచ్చి ఇట్లా పలకరించింది. ఆయన దగ్గర లబ్ధి పొందిన వాళ్ళు, ఆయన దగ్గర లాభం పొందిన వాళ్ళు, ఆయన దగ్గర ఎన్నో రకాలు చాలా. అప్పుడు నేను తెలుసుకున్నానంటే ఈ వాక్యంలో ఉన్నది వాస్తవం. హల్లెలూయా. మనకు అన్ని ఉన్నప్పుడు అందరు వస్తారు, మనకి ఏది లేనప్పుడు ఎవరు తొంగి చూడరు. హల్లెలూయా. ఎవరు తొంగి చూడరు. అదే ఆ టైంలో కూడా బెడ్ రిడన్ అయిన టైంలో కూడా బాగున్నాయి అనుకోండి,
అందరూ వస్తారు, అప్పుడు కూడా వస్తారు. అంటే ఈ తేడాను మనం గమనించాలి. క్షేమంగా ఉన్నప్పుడేమో అందరూ వచ్చి పలకరిస్తారు, కానీ క్షామములో కష్టాల్లో వచ్చి ఆదరించిన వాడి నిజమైన మిత్రుడు. హల్లెలూయా. నీకు బాధలు నీకు కష్టాలు వచ్చినప్పుడు నిన్ను పలకరించడం నిజమైన మిత్రుడు. మీరు బాగా చూడండి, యోబుకు 3 నిజమైన మిత్రులు ఉన్నారు. వారి పేర్లు బైబిల్లో ఉన్నాయి. వారు ఎప్పుడు వచ్చిండ్రు? అన్ని ఉన్నప్పుడు రాలే, అన్ని పోయినప్పుడు వచ్చి ఆయన పలకరించి ఆయనకు తోడుగా కొంత నిలబడ్డారు. కొంతమంది సూటిపోటి మాటలతో మాట్లాడిన వాళ్ళు వచ్చి చక్కగా ఆయనకు అక్కడ ఉన్నారు. వాళ్ళు నిజమైన స్నేహితులు. హల్లెలూయా. అలా ఉండాలి. స్నేహితులు అంటే మన కష్టాల్లో కూడా వచ్చి మనల్ని పలకరించి మనతో మాట్లాడి మన బాధక సాధకాలు తెలుసుకునేవారుగా ఉంటారు. కానీ కొంతమంది అందున్నప్పుడు వస్తారు, ఏమీ లేనప్పుడు ఏమీ కాదు. ఇలాంటి వాళ్ళని మనం గమనించుకోవాలి. అంటే నేను ఏంటంటే ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ దోస్ పీపుల్, బట్ వీ నీడ్ టు చేంజ్ ద యాటిట్యూడ్. వాళ్ళ యొక్క యాటిట్యూడ్ని మనం చేంజ్ చేయాలి. వాళ్ళ యొక్క పరిస్థితులు మనం గమనించుకోవాలి. ఆ ధనం విస్తరించినప్పుడు, ఒకడు ధన సంపన్నుడైనప్పుడు, వారి ఇంటి ఘనత విస్తరించినప్పుడు భయపడకుము. వాడు చనిపోనప్పుడు ఏమియో కొనిపోడు, వాని ఘనత వాని వెంట పోదు. హల్లెలూయా. ఇప్పుడు ధనికుడు ఉన్నాడు ఈ లోకంలో, మేమున్నా అని నిలబడ్డారు. ప్రాణం పోతుంటే మేము కూడా వస్తున్నామా నీతో పోయినరా? ఎవరని? ఎవరు పోరు. హల్లెలూయా. ఒంటరిగా వచ్చిన వాడు ఒంటరిగానే వెళ్ళిపోవాలి. అందుకే యోబు అంటాడు, నేను దిగంబర్ని వచ్చి దిగంబర్ని, నా పెళ్లి గర్భంలో ఎలా వచ్చాను? నేను దిగంబర్ని వచ్చాను. ఆభరణాలు పెట్టుకొని రాలేదు, బంగారం మెడలో బంగారం వేసుకొని నడుముకు పెద్ద గొలుసు కట్టుకొని గట్టి కట్టుకొని రాలేదు. నాకేమీ లేదు, నేను దిగంబరిగానే వచ్చాను తల్లి గర్భంలో. మళ్ళా నేను దిగంబరిగానే వెళ్తాను. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఘనత విస్తరించినప్పుడు భయపడదు. కొంతమంది భయపడతా ఉంటారు, అబ్బో ఇంత. ఈ దినాల్లో ఎవరికి లేని భయం ఎవరికి ఎక్కువ ఉంటుంది చెప్పండి? భయం. ఏమీ లేనివాడికి భయం ఉండదు, బాగా డబ్బులు ఉన్నవాడికి భయం ఎక్కువ. రాత్రులు నిద్ర ఉంటుంది. హల్లెలూయా. దయచేసి ఈ మాటలు అందరు శ్రద్ధగా వినాలి. ఎందుకంటే డబ్బులు బాగా పెరుగుతుంటే నిద్ర కరువు అవుతుంది. మళ్ళీ చెప్తున్నా, డబ్బులు బాగా పెరిగిపోతుంటే నిద్ర కరువు అవుతుంది. డబ్బులు సంపాదించడానికి మొదలు పెట్టినాం అనుకో, డబ్బులు పెరుగుతున్నా కొద్ది నీకు నిద్ర తక్కువైంది. ఈ డబ్బులు ఎవరు దొంగిలిస్తారో, ఈ డబ్బులు ఎవరు తెచ్చుకోబోతుంది. అందుకే దేవుని కొరకు ఖర్చు పెట్టండి. మళ్ళీ చెప్తున్నా, మన మందిరాన్ని మనం బాగు చేసుకోవాలి. హల్లెలూయా. మొదటి మాట నేను చెప్పేది ఏంటంటే, వి షుడ్ లుక్ అన్ టు జీసస్. యేసు వైపు చూద్దాం, ఆయన సజీవుడు. మన మందిరాన్ని వైపు చూద్దాం. యోనా సావు బ్రతుకుల్లో దేన్ని చూడాలనుకున్నాడు తెలుసా? హీ వాంట్స్ టు సీ ద హోలీ టెంపుల్. హల్లెలూయా. చూడండి దేవుని వాక్యంలో ఆ యొక్క యోనా గ్రంథానికి వద్దాం. యోనా గ్రంథంలో నేను నీ తట్టు చూడాలని అంటున్న మాటలో ఉన్న అంతరార్థం, ప్రభు నేను మరలా నీ పరిశుద్ధాలయం తట్టు మరలా చూసేదని అనుకుంటుంది అంటాడు. ఈరోజు ఫస్ట్ యూ హ్యావ్ టు లుక్ అన్ టు జీసస్. ఆయనలో జీవం ఉంది. యోబు దేవుని వైపు చూశాడు, ఆయనలో ఉన్న జీవాన్ని పొందుకున్నాడు. ఎలా పొందుకున్నాడు తెలుసా? యోబు గ్రంథం 19వ అధ్యాయం. ఈ భూమి మీద అదొకసారి చదివిన తర్వాత ఇది చదువుదాం. యోబు గ్రంథం 19వ అధ్యాయం 20వ వచనం అండి. యోబు గ్రంథం 19వ అధ్యాయం 20వ వచనం. ఆయన ఒకప్పుడు గొప్ప ధనవంతుడు, కానీ అన్ని కోల్పోయాడు. హి లాస్ట్ ఎవ్రీథింగ్ విత్ ఇన్ ఓవర్ నైట్. ఒక్క నైట్ లోనే, ఒక్క రాత్రిలోనే అన్ని పోయినాయి. ఒక్క రోజు అన్ని పోయినాయి. అయితే నా విమోచకుడు సజీవుడని తర్వాత ఆయన భూమి మీద నిలిచాను నేను ఎరుగుదును. ఇలాగూ నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూస్తాను. అది నా విమోచకుడు. నా మట్టుకు నేనే చూచాను, మరి ఎవరినో కాదు. అది నేనే కనులారా చూస్తాను, ఎందుకంటే ఆయన సజీవుడు. చదవని వచనాల్లో నా విమోచకుడు సజీవుడని, అయితే నా విమోచకుడు సజీవుడని, తర్వాత ఆయన భూమి మీద నిలిచినని. హల్లెలూయా. ఎప్పుడు
కొన్ని వేల సంవత్సరాల క్రితం అంటున్నాడు, విమోచకుడు రాకముందే నేను ఇలాగే ఉండినా, నా చర్మం అంతా చీకిపోయినా, నా చర్మం అంతా ఇలాగూ చర్మం చీకిపోయినా, నేనైతే నా మట్టుకు నేనే నా విమోచకుడిని చూస్తాను, కనులారా చూస్తాను, నా మట్టుకు నేనే చూస్తాను. ఎవరు చూచినా చూడకపోయినా, నా భార్య కూడా నన్ను తృణీకరించినా, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినా, కానీ యోబు భార్య మాత్రం విడిచిపెట్టి వెళ్ళిపోలేదండి. నిజమైన భార్యకు ఉండాల్సిన లక్షణం యోబు భార్యలో ఉంది. అలాగే అంటే అబద్ధ భార్యలు కూడా ఉన్నారు. దయచేసి ఈ మాటలు మీరు గుర్తు పెట్టుకోవాలి. యోబు భార్య దేవుని దూషించమన్నది కానీ యోబును వదిలిపెట్టి ఎక్కడ పోయిందా చెప్పండి? పోయిందా? మీరు బాగా చూడండి, ఇక నీకు ధనం లేదు, దయ ఏం లేదు, నీ వెంట దరిద్రమే ఉంది. ఇప్పుడు అందరూ నీ వెంట అంత దరిద్రమే నడుస్తుంది కాబట్టి నువ్వు నాకు అవసరం లేదు, నాకు ఇక వేరే వాళ్ళు దొరుకుతారు, నేను వేరే పెళ్లి చేసుకుంటాను పోయిందా? అది నిజమైన భార్య లక్షణం. హల్లెలూయా. ఏది ఉన్నా ఏది లేకపోయినా నిజమైన భార్య ఎలా ఉండాలో యోబు భార్యలో మనం చూస్తాం. కానీ యోబు భార్యలో సాతాను దూరి ఆ మాట మాట్లాడుతున్నాడు. యోబు భార్య మంచిదే, ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ యోబు భార్య చెడ్డదని చెప్పట్లేదు, యోబు భార్య చాలా మంచిదే. కానీ యోబు భార్య ఒకానొక సమయంలో దేవుని చూడడం మానేసి తనకున్నవన్నీ పోయిన తర్వాత ఇంకెందుకయ్యా దేవుడు అని అంటాడు. హల్లెలూయా. ఇంకెందుకు దేవుడు, ఆయన్నే దూషించి మరణంగా అంటాడు. అంటే యోబు భార్యలో ఉండి సాతాను మాట్లాడుతున్నాడు. యోబు కాదు, యోబు భార్య కాదు, ఎవరు మాట్లాడుతున్నారు? సాతాను మాట్లాడు. కాబట్టి కొన్నిసార్లు భర్తల్లో సాతాను దూరుతుంది, భార్యల్లో కూడా సాతాను దూరుతుంది. జాగ్రత్తగా మనం గమనించుకొని కాపురం చేయాలి. అందుకే కాపురం గురించి చెప్పేటప్పుడు జ్ఞానంగా మీరు కాపురం చేయండి అంటాడు. హల్లెలూయా. బలహీనమైన ఘట్టాలు స్త్రీలు మిక్కిలి బలహీనమైన ఘట్టాలంటే ఇగో ఇలాంటి టైంలో, కానీ వాళ్ళతో మీరు జ్ఞానంగా కాపురం చేయండి. అన్నిసార్లు వాళ్ళు వాంటెడ్గా అనరు, కానీ కొన్నిసార్లు సాతాడు దూరి కొన్ని మాట్లాడిస్తున్నప్పుడు వాటిని మనం పసిగట్టి దేవుని నామమున బంధించాలి. యోబు భార్యకు ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటంటే యోబు భార్య యోబును వదిలిపెట్టలేదు, యోబుని అంటిపెట్టుకుంది. ఆయన పేదరికంలో కూడా యోబుతోనే ఉంది. కాబట్టి యోబు భార్య మారలేదు. మళ్ళీ హల్లెలూయా. యోబు భార్య చచ్చిపోయిందా అండి? చెప్పండి. దేవుడు భార్యలతో అన్నాడు, జీవం అనే కృపావరంలో మీతో వారు పాలివారై ఉన్నారు. జీవం అనే కృపావరంలో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారండి. ఎదిగి మీరు వారితో జ్ఞానంగా కాపురం చేయండి. హల్లెలూయా. కాబట్టి యోబు భార్య యోబు ఇద్దరు కూడా దేవుని దీవెనలు పొందుకున్నారు. మళ్ళీ తర్వాత తాత్కాలికంగా వచ్చిన కోపం పోయింది. తర్వాత దేవుని దీవెనలు చూసిన తర్వాత యోబు భార్య ఆశ్చర్యపోయిండొచ్చు నాకు తెలిసి. యోబు మొదటి దానికంటే రెండంతలుగా ఆశీర్వదింపబడ్డాడు. ఏ నోటితోనైతే యోబు భార్య పడిపోయిందో అదే నోటితో మరలా యోబు భార్య స్తుతించడం మొదలు పెట్టింది. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్తాం హల్లెలూయా. అది దేవుడు స్తుతించడం. స్థితులు మారినా, పరిస్థితులు మారినా, లోకం మారినా, పరిస్థితులు మారినా మన నోటి స్తుతి మారదు. హల్లెలూయా. నమ్మిన బిడ్డలు గట్టిగా చెప్తాం హల్లెలూయా. నీకు ఈ రోజు నా స్థితి రేపు ఉండకపోవచ్చు. ఈ రోజు 10,000 ఉండొచ్చు, 1,00,000 రూపాయలు ఉండొచ్చు, 2 లక్షలు ఉండొచ్చు నీ దగ్గర, కానీ రేపు ఒక 10 పైసలు కూడా ఉండకపోవచ్చు. రేపు ఒక 10 పైసలు ఉండకపోవచ్చు. అయినా కూడా మనలో ఉన్న విశ్వాసం మారదు, మనలో ఉన్న నిరీక్షణ మారదు, మనలో ఉన్న ప్రార్థన జీవితం మారదు. అయినప్పటికీ మనలో ఉన్న స్తుతి జీవితం మారదు. అప్పుడే మనం దేవుని సన్నిధిలో రెండంతలుగా దీవించబడతాం. ఇక్కడ ఎంతమందికి రెండంతల దీవెన కావాలని ఉన్నది? చేతులు ఎత్తండి. అయితే శోధన వచ్చినా కూడా, వేదన వచ్చినా కూడా నువ్వు భరించాలి, అప్పుడే దీవెనలు వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. శోధన వచ్చినా, వేదన వచ్చినా, పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు నీ నోటి నుండి స్తుతి వెళుతూనే ఉండాలి. నీ నోట్లో ఉన్న స్తుతికి అంత గొప్ప శక్తి ఉంది. నీ నోరే నీ పరిస్థితులు మారుస్తుంది. దయచేసి నోటిని ఎట్లా పడితే అట్లా వాడకండి ఎవరు కూడా. ఇక్కడ నోబడీ హ్యాస్ టు యూజ్లెస్లీ. ఈ నోటిని సనుగుతారు, దయచేసి ఈ నోటితోనే సనుగుతారు, ఈ నోటితోనే స్తుతిస్తారు. దయచేసి సనగడం, స్తుతించడం రెండు రావద్దు. ఒక బావిలో నుండి 2 రకాల నీళ్ళు వస్తాయండి చెప్పండి. ఒక బావిలో నుండి మంచి తీయటి నీళ్ళు, అదే బావిలో నుండి మరలా ఉప్పు నీళ్ళు వస్తాయా? చెప్పండి. ఉప్పు నీళ్ళు అంటాం మనం. ఉప్పు నీళ్ళు వస్తే తాగుతావా మనం?
మరి ఉప్పు తింటాం కూరలలో, కానీ ఉప్పు నీళ్ళు తాగుతామా? ఒకే నోటి నుండి ఉప్పు నీళ్లు తీయటి నీళ్ళు, ఒకే బావి నుండి మంచి నీళ్లు తీయటి నీళ్లు చేదు నీళ్లు రెండు రావు. వస్తే ఏదన్నా ఒకటే రావాలి. హల్లెలూయా. నీ నోరు కూడా అంతే, విశ్వాసుల నోరు కూడా అంతే. దేవుని విశ్వాసం ఉంచిన బిడ్డల నోటి నుండి కూడా అదే నోటి నుండి విశ్వాసం, అదే నోటి నుండి అవిశ్వాసం రెండు రావద్దు. హల్లెలూయా. అదే నోటి నుండి నమ్మకమైన మాటలు, అదే నోటి నుండి అపనమ్మకమైన మాటలు రావద్దు. అదే నోటి నుండి సరుగులు, అదే నోటి నుండి స్తుతులు రెండు రావద్దు. వస్తే స్తుతే దేవునికి వెళ్ళాలి. హల్లెలూయా. యోబు నోటి నుండి ఏం వెళ్ళింది? సనుగులు స్తుతులు రెండు వెళ్ళాయా, లేదా ఒకటే పోయిందా? చెప్పండి. ఒకటే పోయి, సనుగులు పోలేదు, స్తుతించుట మాత్రమే వెళ్ళింది. మరి యోబు భార్య నోటి నుండి ఏం వెళ్ళింది? సనుగులు పోయినాయి. ఏం పోయినాయి? సనుగులు. సనిగింది దేవుడి మీద సనిగింది. కానీ యోబు ఎక్కడ చెక్కు చెదరలేదు, స్తుతించడం మానుకోలేదు. అందుకే అంటాడు, అంతా మనమేసుకే ఆదరణ యేసుకే, అంతా చిత్తములో తల వంచితే, తన చిత్తములో తల వంచితే ఆరాధన స్తుతించుట మానను, ఆరాధన స్తుతించుట మానను, స్తుతించుట మానను. అంతా మన మంచికి, తన చిత్తములో తల వంచితే ఆరాధన ఆపొద్దు, స్తుతించుట మానవద్దు. అప్పుడే దేవుడిని స్తుతి ద్వారా. మొదటిగా దేవుణ్ణి, సజీవుడైన దేవుని చూడు. నీలో నిర్జీవమైన క్రియలు అంతరించిపోవాలంటే నువ్వు సజీవుడైన దేవుని మాత్రమే చూడాలి. యోబు తనలో నిర్జీవ క్రియలు లేనప్పటికీ సజీవుడైన దేవుని చూస్తున్నాడు. తన ఇంట్లో ఒక నిర్జీవమైనటువంటి క్రియలు కలిగిన ఒక అవిశ్వాసి అయిన భార్య ఉంది. అవిశ్వాసి అయిన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి మార్చబడింది. హల్లెలూయా. నమ్మిన బిడ్డలు గట్టిగా చెప్తాం హల్లెలూయా. విశ్వాసి అయిన భర్తను బట్టి అవిశ్వాసి అయిన భార్య ఏమైతుంది? అలాగే విశ్వాసి అయిన భార్యను బట్టి అవిశ్వాసి అయిన భర్త మార్చబడతాడు, మాట్లాడు. హల్లెలూయా. నమ్మిన బిడ్డలు గట్టిగా చెప్తాం హల్లెలూయా. కాబట్టి అవిశ్వాసి అయిన భర్త విశ్వాసి అయిన భార్యను బట్టి వాక్యము లేకుండానే మాట్లాడు. యోబు ఎక్కడ కూడా వాక్యం ప్రకటించలే, స్తుతించుట మాత్రమే చేశాడు. హల్లెలూయా. ఏం చేశాడు? స్తుతి చేశాడు. ఇప్పుడు యోనా గ్రంథానికి వెళ్దాం. యోనా గ్రంథంలో యోనా మందిరాన్ని చూడాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఈ 2024 డిసెంబర్ కల్లా మంచి గొప్ప మందిరాన్ని ఇక్కడ మనం చూడాలి. నమ్మిన బిడ్డలు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యోనా గ్రంథం చూద్దాం. యోనా గ్రంథానికి వెళ్దాం. ఆ నీచు కంపులో తను చేప గర్భంలో ఉన్నట్టు కూడా యోనాకు తెలియదు. యోన ఏమంటున్నాడు చూడండి, నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను, నీ పరిశుద్ధాలయము తట్టు. ఎక్కడ దేని చూడాలనుకుంటున్నాడండి? దేని చూడాలనుకుంటున్నాడు? అమ్మా, ఫస్ట్ యోబు సజీవుడైన దేవుని చూడాలనుకున్నాడు, గొప్ప సజీవతను పొందుకున్నాడు. యోనా కూడా పరిశుద్ధాలయం తట్టు మరలా చూసేదని అనుకున్నాడు. అందుకే దేవుడు తన మాటల్లో ఈ దేవాలయం పడగొట్టుడి మరలా ఎన్ని దినాలు నిలబెడతా అన్నాడు? చెప్పండి. 3 దినాల్లో ఈ దేవాలయం నిలబెడతానండి. నిజంగా ఆ దేవాలయం ఎవరు మరి? చెప్పండి. నిజంగా ఆ దేవాలయం ఏంటి? పడిపోయిన దేవాలయం ఇంకా నిలవబడలేదు, అట్లనే ఉంది అది. కానీ అసలైన దేవాలయం దేవుడు యేసు. హల్లెలూయా. యేసు దేహమే దేవుని ఆలయం. హల్లెలూయా. దేహమే దేవాలయము క్రీస్తు అని ఒక పాట పాడు. కాబట్టి ఈరోజు ఈ దేహమే దేవుని ఆలయం. దేవుడు మలచిన మందిరం. కాబట్టి దేవుడు తన శరీరాన్ని దృష్టిలో పెట్టుకొని మాట మాట్లాడితే ఈయనేమో దేవాలయం పడగొట్టమంటున్నాడు, దేవదూషణ చేస్తున్నాడని పరిశీలి అనుకున్నాడు. కానీ వాస్తవికంగా ఈ దేవాలయం పడగొట్టుడి మరలా 3 దినాల్లో తిరిగి లేపుతారన్నాడు. ఆ మాట తన శరీరాన్ని దృష్టిలో పెట్టుకోవాలన్న మాట.
హల్లెలూయా. హల్లెలూయా. మరలా యోనేమంటున్నాడు, అయ్యా నీ పరిశుద్ధ ఆలయం తట్టు నేను మరలా చూసేది అనుకుంటున్నాను. హల్లెలూయా. ఏ పరిశుద్ధ ఆలయం? అసలు పరిశుద్ధ ఆలయం ఎవరో తెలుసా? యేసయ్యా. నమ్మిన బిడ్డలు గట్టిగా లేదు. హల్లెలూయా. హల్లెలూయా. అసలు పరిశుద్ధ ఆలయం ఎవరండి? దేవుడే. దేవుడే పరిశుద్ధమైన ఆలయం. అందుకే దేవాలయం పేర ఎక్కడ తిరిగింది? ఆ 3 గంటల వేళ తన ప్రాణమును విడిచిన వేళ నిట్ట నిలువుగా పైనుండి క్రిందికి చినిగిపోయింది. ఆ పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం 2 కలిసిపోయాయి. నిట్ట నిలువుగా చినిగిపోయింది. ఇప్పుడు దేవాలయంగా మనం కూడుకుంటున్నాం, దేవుని ఆలయంగా మనం చేరాం. దేవుని ఆలయమైన క్రీస్తును కొలుస్తున్నాం. ఆయన దేవుని ఆలయంలో ఉన్నాడు. 82వ కీర్తనలో చూద్దాం. నిజంగా దేవుని ఆలయంలో దేవుడు ఉన్నాడు. దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు. ఆయన జనముల మధ్య ఆయన తీర్పు తీరుస్తాడు. కాబట్టి ఈరోజు దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉండే దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, దేవుని సమాజంలో దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు. దైవముల మధ్య అని అంటూ, అయ్యా మీరు దైవములు, మీరు కూడా ఒకరోజు చచ్చిపోతారు అంటాడు. మళ్ళీ హల్లెలూయా. ఎక్కడి వచనాలు మరణం గురించి చెప్పబడిన కీర్తన అక్కడ మనం చూస్తాం. మీరు దైవములని నేనే సెలవిస్తుంది కదా, మీరు సర్వోన్నతుని దేవుని కుమారులని, మీరు దైవములని మీరందరూ సర్వోన్నతుని కుమారులని నేనే సెలవిస్తుంది కదా, అయినను ఇతర మనుషులు చనిపోనట్లు. అందరు చచ్చిపోతారు, ఎవరి భూమి మీద ఉండరు శాశ్వత. కానీ యేసు ఒక్కడే శాశ్వతుడు అని సత్యం మనం ఈ భూమి మీద ఉన్నప్పుడే తెలుసుకోవాలి. కాబట్టి పరిశుద్ధ ఆలయం తట్టు నేను మరలా చూస్తాను. ఎవరు ఈ భక్తుడు? యోగు కాదు. ఎవరు? ఇద్దరి పేరు యో మీదనే వచ్చింది. యో ఏంటి? యోగు యోన. హల్లెలూయా. హల్లెలూయా. యోగు ఏమనుకున్నాడు? నా విమోచకుడు సజీవుడని, తర్వాత ఆయన భూమి మీద నిలిచినయ్యో నేను ఎరుగుదు, నా మట్టుకు నేనే ఆయన చూస్తాను, నా కనులతో నేనే చూస్తాను అంటున్నాడు. యోనా ఏమంటున్నాడంటే, నేను పరిశుద్ధాలయం తట్టు మరలా చూసేదని అనుకుంటుంది. అందుకు దేవుడు ఆయన బయటకు తీసుకొచ్చాడు. అందుకే సూచక్రియ గురించి చెప్పేటప్పుడు ఎవరయ్యా అంటే 3 దినాల్లో తిరిగి లేపబడే యేసు తన సూచక్రియను తెలిపాడు. హల్లెలూయా. హల్లెలూయా. సూచక్రియ ఏంటి? ఆ యొక్క యోనా ఏ విధంగా అయితే మత్స్యం గర్భంలో 3 దినాలు ఉన్నాడు, అలాగే ఈ మనుష్య కుమారుడు కూడా 3 దినాలు 3 రాత్రి పగలు ఎక్కడ ఉంటాడని చెప్పాడు? పాతాళ గర్భంలో ఉంటాడని చెప్పాడు. అందుకు ఈ పరిశుద్ధాలయము యోనా నేను చూడాలనుకుంటున్నాను. అయ్యా మరలా నీ పరిశుద్ధాలయంతో నేను చూసేదని అనుకుంటుంది అని అంటూ ఆ క్రింది వచనాల్లో ప్రాణాంతం వచ్చినంతగా జలము నన్ను చుట్టుకొని ఉన్నవి, సముద్ర ఆగాధము నన్ను ఆవరించున్నది, నా తలకు చుట్టుకొని ఉన్నది, నేను మరెన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నది, పర్వతముల పునాదుల్లోకి నేను దిగి ఉన్నాను. నా దేవా యెహోవా రూపంలో నుండి పైకి రప్పించున్నావు, రూపంలో నుండి నా ప్రాణం నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకం చేసుకున్నాను. ఈ పరిశుద్ధ ఆలయంలోనికి నీ యొద్దకు నా మనవి వచ్చాను. అది పరిశుద్ధ ఆలయము, పరిశుద్ధ ఆలయములోకి నీ యొద్దకు నా మనవి వచ్చింది. ఈరోజు ఆయన చేసిన మనవి దేవుడు ముందుగా విన్నాడు. హల్లెలూయా. యోనా చేసిన ప్రార్థన మత్స్యం గర్భంలో ఆ యొక్క పడవలో ఉండి ఓడలో ఉండి చేసిన ప్రార్థన కాదు, ఓడలో ఉండి చేసిన ప్రార్థన కాదు, మత్స్యం గర్భంలో ఉండి చేస్తున్న ప్రార్థన. తనకు తెలియదు తను మత్స్యంలో ఉన్నానని, కానీ పరిశుద్ధ ఆలయం తట్టు మరలా చూసినప్పుడు ఈరోజు ఇక్కడ కూర్చున్న మనమందరం ఇక్కడ యెహోవా యొక్క బలిష్ఠునికి ఒక గొప్ప మందిరం మనం చూడాలి. హల్లెలూయా. ఈ తీర్మానంతో ఇక్కడ వెళ్దామా? యెహోవా యొక్క బలిష్ఠునికి మనం గొప్ప మందిరం చూసేంత వరకు ప్రభువా నేను పరుండే మంచం మీదకి ఎక్కనంటాడు. ఎవరైనా? ఏ భక్తుడు? దావీదుకున్న ఆశ ఏంటంటే మందిరాన్ని కట్టాలి, అందరిటి వినాలి. ఎవరంటున్నారు ఈ మాట? నీ పరిశుద్ధాలయం తట్టు చూసేదని అనుకున్నాడు యోనా. నీ సజీవుడైన దేవుడు సజీవుడిని చూడాలనుకున్నాడు యోగు. అయితే ఇంకొక భక్తుడు ఏమంటుండో తెలుసా?
మూడవ భక్తుడు దావీదు భక్తుడు, అయ్యా యెహోవా యొక్క బలిష్ఠుని నేను మందిరాన్ని చూసేంతవరకు నేను నా పరుండే మంచం మీదకి ఎక్కను. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి తీర్మానాలు మనం చేసుకొని దేవుని కొరకు వెళ్దాం. నిజంగా దేవుడు బలిష్ఠుడు, దేవుడు బలవంతుడు. ఆయన బలమైన కార్యాలు మన ఎడలో చేస్తున్నప్పుడు నిజంగా దేవుని కొరకు ఒక బలమైనటువంటి పనులు చేయడానికి మనం కూడా మన హృదయాలను, మన మనస్సును సిద్ధపరచుకోవాలి. యెహోవా యొక్క బలిష్ఠునికి నేను పరిశుద్ధ ఆలయమును చూసేంత వరకు నేను పరుండే మంచం మీదకి ఎక్కాను. అంటే ఏంటి చెప్పండి? నా కన్నులకు నిద్ర రాని అని అర్థం. నా కన్నులకు నిద్ర రానియను. ఆ మాట ఎంత చక్కగా ఉంది. ఈ మాటలు దేవుని వాక్యం వింటున్న మనం నిజంగా ఇలాంటి తీర్మానాలు మనం చేసుకొని దేవుని సన్నిధిలో దేవుని కొరకు మనం బలమైన కార్యాలు చేయాలి. యెహోవా యొక్క బలిష్ఠుని కొరకు మనము పనులు చేద్దాం. చూడండి, దేవుని వాక్యంలో 132వ కీర్తన 132వ కీర్తనగా 3 నుండి 5 వచనాలు దావీదు రాసినటువంటి కీర్తన. యాత్ర కీర్తనలో దావీదు రాసిన మాటలు 3 నుండి 5 వచనాలు చదువుదాం. యాకోబు యొక్క బలిష్ఠునికి ఎట్లనగా యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు, నా వాసస్థానమైన. వామ్మో, ఏమంటున్నాడమ్మా? అమ్మా ప్రశాంతి, నేను ఈరోజు మా ఇంటికే పోనాను. ఎప్పుడు అంటావు నువ్వు? ఈరోజు నేను మా ఇంటికే పోను అని ఎప్పుడైనా అంటావమ్మా? ఖచ్చితంగా ఇంటికి వెళ్ళాల్సిందే, వెళ్ళకపోతే ఇంట్లో అందరూ తారుమారు. కానీ ఒక రాజయ్య ఉండి ఏమంటున్నాడు? నేను ఈరోజు నా ఇంటికి పోను, నేను యాకోబు యొక్క బలిష్ఠునికి నా నివాస స్థలం చూసేంత నేను నా ఇంటికి వెళ్ళను. హల్లెలూయా. ప్రార్థనలోనే ఉండిపోయాడు భక్తుడు. హల్లెలూయా. చూడండి ఏమంటున్నాడు? యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలం నేను చూచు వరకు, నా వాసస్థానమైన గుడారంలో నేను నివాసించే గుడారంలో ప్రవేశించానంటున్నాడు. ఇలాంటి తీర్మానాలు చేసుకుంటే మందిరాలు ఎందుకు నిలవబడాయండి? ఎందుకు నిలబడదు? మన మందిరం ఇట్లా ఎందుకు ఉంటుంది? దేవుని కొరకు ఒక గొప్ప మందిరం ఎందుకు కట్టం? ఇలాంటి తీర్మానాలు చేసుకొని బ్రతుకుదాం. మొదటిది యోబు సజీవుని చూస్తున్నాడు. రెండవది యోన పరిశుద్ధాలయంతో చూడాలనుకొని తీర్మానించుకొని పరిశుద్ధాలయంతో చూస్తున్నాడు. మూడవది దావీదు ఏమంటున్నాడంటే, నాకు యాకోబు యొక్క బలిష్ఠుడైన దేవునికి ఒక నివాస స్థలం చూచు వరకు నేను నా వాసస్థానమైన గుడారంలో నేను ప్రవేశింపను. తర్వాత ఏమంటున్నాడు? నేను పరుండే మంచం మీదకి ఎక్కడ కిందన పడుకుంటా అంటున్నాడు. హల్లెలూయా. ఎంతమంది ఇక్కడ కింద పడుకుంటున్నారు? ఎవరు? మనం పడుకోం చాలా వరకు మట్టుకు. కింద పడుకోవడం అంటేనే విరక్తి. అందరు మంచం మీదే పడుకుంటారు. కానీ ఏమంటున్నాడు? ఒక రాజయుడి నేను నా మంచం మీదకి ఎక్కను అంటున్నాడు. హల్లెలూయా. అంత గొప్ప ఆశ ఉంది దేవుని మందిరం కట్టాలని. ఎవరికి చెప్పండి? దావీదుకి అంత గొప్ప ఆశ కూడా ఉన్నాడు. ఇలాంటి ఆశ ఉంటే దేవుడు ఎందుకు తృప్తిపరచాడు? ఖచ్చితంగా తృప్తిపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నా వాసస్థానమైన గుడారము నేను ప్రవేశింపను, నేను పరుండు మంచం మీదకి ఎక్కను, నా కనులకు నిద్ర రావట్లేదు. ఎందుకంటే ఆయన ముందు ఒక దర్శనం పెట్టుకున్నాడు. ఆ దర్శనం అతను నిద్రపోనియట్లేదు. వాట్ ఈస్ సచ్ డ్రీమ్స్ యూ నీడ్ టు హ్యావ్ టుడే. డ్రీమ్స్ అంటే, విజన్స్ అంటే నిన్ను నిద్రపుచ్చేటివి కాదు, నిద్ర పోనివ్వనివి అసలైన విజన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నిన్ను నిద్రపోకుండా చేస్తున్న దర్శనాలు నీకేమైనా ఉన్నాయా? అయితే ఆ దర్శనం నీకుంటే నిద్ర కూడా పట్టదు. హల్లెలూయా. అది తీరేంత వరకు నిద్ర పట్టదు, ఆ పని అయిపోయేంత నిద్ర పట్టదు. నా జీవితంలో నేను నిద్రపోకుండా పని చేసిన రాత్రులు ఉన్నాయి. అంటే నిద్ర పట్టకుండా, నిద్ర పట్టదు, ఆ పని కాకపోతే. అలాంటి తీర్మానం ఉంటే మనం నిద్ర పోకుండా చేస్తున్న పనులు కొన్ని మనం చేయాల్సినవి ఎన్నో ఉంటాయి. అయితే కొన్ని పనులు కాకపోతే నిద్ర కూడా పట్టదు. హల్లెలూయా. దేవుని గురించి కూడా నీకు నిద్ర పట్టకుండా చేస్తున్న దర్శనాలు ఉంటే ఈరోజు దేవుని కొరకు మనం వాడదాం. హల్లెలూయా. నా మీద అడగాలి చెప్తాం. హల్లెలూయా,
ఇది విజనరీ యొక్క మనస్తత్వము, విజనరీ యొక్క పరిస్థితి. ఒక విజనరీ, ఒక దర్శన చూస్తున్న వ్యక్తికి ఉన్నటువంటి పోకడ, ఒక దర్శనం చూస్తున్నటువంటి వ్యక్తికి ఉన్న లక్షణం ఏంటంటే నిద్రపోనిచ్చే దర్శనాలు కాదు, నిద్ర పోనివ్వకుండా ఉండే దర్శనం కలిగి దేవుని కొరకు జీవిస్తున్నాడు. హల్లెలూయా. ఏమంటున్నాడు? నేను పరుండే మంచం మీదకి ఎక్కను. 132 కీర్తనలో నా కనులకు నిద్ర రానియను, నా కను రెప్పలకు కొనికిపాటు రానియను అని అంటూ 8వ వచనంలో యెహోవాలెమ్మో నీ బల సూచకమైనటువంటి మందసంతో కూడా రమ్ము, నీ విశ్రాంతి స్థలములో ప్రవేశింపము, నీ యాజకుడు నీతిని వస్త్రము వలె ధరించుకుందురుగాక, నీ భక్తులు ఉత్సాహగానము చేయుదురుగాక, నీ సేవకుడైన దావీదు నిమిత్తము నీ అభిషక్తునికి విముఖుడమై ఉండకము అంటున్నాడు. హల్లెలూయా. ఇది ఇలాంటి ప్రార్థనలు చేస్తూ దేవుని కొరకు తీర్మానాలు చేస్తున్నాడు. నిత్యము నివసించాలంటే నిత్యమైన తీర్మానాలు చేసుకుందాం. నిత్యము బ్రతకాలంటే నిత్యం బ్రతకడానికి కొన్ని తీర్మానాలు చేసుకుందాం. మొదటి తీర్మానం, సజీవుడైన దేవుణ్ణి చూడాలి. అందరికి చూద్దామా? సజీవుడైన దేవుని చూద్దాం. రెండవది, సజీవత ఎక్కడుందో ఆ స్థలాన్ని చూద్దాం. ఆ స్థలము బేతేలు కాక లూజు అనబడదు. అందుకే యాకోబు అన్నాడు, ఈ స్థలము నిశ్చయముగా భయంకరమైన స్థలం, ఇది ఇప్పటి నుండి లూజు అనబడదు. ఈ స్థలం ఏంటి? బేతేల్ అనగా ఇది దేవుని మందిరమే గాని మరొకటి కాదు. హల్లెలూయా. కాబట్టి ఆ స్థలం కొరకు చేప గర్భంలో ఉండి, మత్స్యం గర్భంలో ఉండి నేను పరిశుద్ధ ఆలయంతో మరలా చూసిందని భక్తుడు యోనా అంటున్నాడు. మూడవది, నేను యెహోవా యొక్క యాకోబు యొక్క బలిష్ఠునికి నేను ఒక నివాస స్థలాన్ని చూసేంత వరకు నేను నా కన్నులకు నిద్ర రానియను, నా వాసస్థానమైన గుడారం నేను ప్రవేశింపను, నేను పరుండే మంచం మీదకి ఎక్కను, నా కన్నులకు నిద్ర రానియను, నా కను రెప్పలకు కునుకుపాటు రానియను అన్నాడు మూడవ భక్తుడు. ఈ ముగ్గురు భక్తులు చేసుకున్న తీర్మానం ఇక్కడ తీసుకొని వెళ్దామా? ఈరోజు ఇలాంటి తీర్మానాలు తీసుకుంటే ఖచ్చితంగా డిసెంబర్ 31 లోపు ఇక్కడ ఒక గొప్ప మందిరాన్ని మనం చూస్తాం. హల్లెలూయా. ఇక్కడ ఒక గొప్ప మందిరాన్ని మనం చూస్తాం. ఈ మందిరంలో అనేక జనులు దేవుని సన్నిధిలో ప్రవేశిస్తారు. గొప్పగా దేవుని పొందారు. అందరు లేచిన పడదామా? నిజంగా ప్రభువా నేను నిన్ను చూస్తాను, నా పరిస్థితులు ఎలా ఉన్నా సజీవుడైన దేవా నిన్ను చూస్తాను. రెండవది, నీ పరిశుద్ధ ఆలయం తట్టు నేను చూస్తాను. నేను నివసించే నివాస స్థలాన్ని నేను అన్ని విధాలుగా అలంకరించుకుని, అన్ని విధాలుగా శృంగారించుకుని, అన్ని విధాలుగా నేను బాగు చేసుకున్నాను. నా నివాస స్థలం బాగానే ఉంది, కానీ నీవు నివసించే స్థలాన్ని నేను చూడట్లేదు. నీ నివాస స్థానాన్ని నేను బాగు చేయాలి. ఆ యొక్క నెహెమ్యా అయితే ఆ యొక్క పడగొట్టబడిన, ఆ యొక్క కాల్చబడిన దేవుని మందిరం తిరిగి కట్టేంత వరకు నిద్రపోలేదు. ఆ యొక్క పారదాయకులు ఆ యొక్క మరి బబులోను దేశంలో, ఆ యొక్క మాదీయ దేశంలో ఆయన ఉంటూ, ఆ యొక్క మాదీయ దేశంలో ఉంటూ కూడా ఏమంటున్నానంటే, అయ్యా మేము సేవిస్తున్న మా దేవుని మందిరం పడిపోయింది, కాల్చబడింది, కాబట్టి నాకు సెలవి, నేను అక్కడికి వెళ్ళి చూసి వస్తానంటే చూసి రావడమే కాదు, ఆ పడిపోయినటువంటి మందిరాన్ని తిరిగి కట్టడానికి కోరుకున్నాడు. ఈరోజు అలాంటి స్థితి దేవుడు నీకు నాకు మనందరికి ఇచ్చునుగాక. నిజంగా దేవుని మందిరం కట్టాలి. నువ్వు నిజంగా ఈరోజు ప్రభు బలలో పాల్పొందబోతున్నావు. ఇలాంటి తీర్మానాలు తీసుకుంటావా? నేను జీవం చేసే క్రియలు, నేను వెనుకకు లాగే క్రియలు ఉండొచ్చు, కానీ జీవపు క్రియలు నీలో మొదలవ్వాలి. జీవింపజేసే క్రియలు ఏంటో తెలుసా? నువ్వు దేవుని చూడాలి, సజీవుడైన దేవుని చూడాలి. లోకము శరీరము నేను లాగుతున్నా, లోకం శరీరం వైపు చూడకుండా యేసు వైపే చూస్తే ఆయనలో ఉన్న సజీవతను పొందుకుంటావు. రెండవది, ఆయన సజీవతను పెట్టిన స్థలం, ఆయన దీవెనలు పెట్టిన స్థలం, పరలోకము గవినైన స్థలం వైపు నీవు చూస్తే తప్పకుండా దేవుడు నిన్ను దీవిస్తాడు. ఈరోజు అలాంటి గొప్ప దీవెన నువ్వు పొందాలి. మూడవది, దావీదు దేవుని కొరకు గొప్ప మందిరాన్ని చూడాలనుకుంటున్నాడు, గొప్ప మందిరం కట్టాలని ఆశపడుతున్నాడు. దేవుని యాకోబు యొక్క బలిష్ఠుడు, ఆ యాకోబు యొక్క బలిష్ఠుడు కొరకు గొప్ప మందిరాన్ని చూసే స్థితి దేవుడు మనకి ఇచ్చునుగాక. దేవుని కొరకు గొప్ప మందిరం కడుగుగాక. అలాంటి కృప దేవుడు మనందరికి దయచేయను గాక. ప్రభువా నేను కూడా సజీవుడైన దేవా నిన్ను చూస్తాను, నీ మందిరాన్ని పరిశుద్ధాలయం చూస్తానని చేతులెత్తండి. ప్రభువా నీ కొరకు యాకోబు యొక్క బలిష్ఠునికి నివాస స్థానం, నీ నివాస స్థానాన్ని నేను బాగు చేస్తాను. నీ నివాస స్థలాన్ని నేను కట్టేంత వరకు ప్రభువా నీవు నివసించే ఆ స్థలంలో
ప్రభువా నీ పరిశుద్ధాలయాన్ని నేను కట్టేంత వరకు ప్రభువా యెహోవా యొక్క యాకోబు యొక్క బలిష్ఠునికి ప్రభువా నేను ఒక స్థలము చూచు వరకు, యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు నేను నా కనులకు నిద్ర రానియను. యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలం నేను చూచు వరకు నా కనులకు నిద్ర రానియను అంటున్నాడు. ఈ రోజు అలాంటి తీర్మానాలు ఇక్కడ చేసుకొని వెళ్దామా? దేవుని కొరకు బలమైన తీర్మానాలు తీసుకొని వెళ్దాం. అలాంటి కృప దేవుడు మనకు దయచేయను గాక. విత్తబడిన వాక్యము మనందరి హృదయాల్లో ఫలించినట్లు మన మధ్యలో ఉన్నటువంటి మన సంఘ సభ్యుడు పద్మారావు ముందుకు వచ్చి ప్రార్థనలు నడిపిస్తారు. అందరూ కూడా ప్రార్థనలు లేకపోయిద్దాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వర్తమానం చేతంలో మాతో మాట్లాడుతున్నా ఆయన మరి నీ బిడ్డలుగా మీ ప్రభువా ఏ విధంగా జీవించాలో యోగ ద్వారా నేర్చుకుంటూ ఏ సమయంలోనైనా మరి ప్రభువా నేను కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా మరి నేను ఏ విధంగా వెతకాలో యోగను మాకు ఒక మాదిరిగా ఉంచావు ప్రభువా. ఆయన లౌకికమైనటువంటి మరి పరిస్థితులను చూసి ఒకవేళ పడిపోయే స్వభావం ఉంటే అలాంటి స్వభావం మాను తొలగించి మరి నీలో విశ్వాసము కలిగి ఏ విధంగా మిమ్మల్ని గణపరచాలో, ఏ విధంగా మరి సుఖంలోనైనా కష్టంలోనైనా మరి మేము నీ సన్నిధిలో ప్రభువా నిజాయితీగా నీ సన్నిధిలో ఏకరీతిగా మరి మీ దేవుడు మా దేవుడుగా ఉన్న రీతిగా మేము కూడా అలాగే జీవించాలని మాకు చెప్తున్నారు ప్రభువా. అందును బట్టి మీకు స్తుతిస్తున్నా. సనిగే వారికి ఉండకుండా ప్రభువా మేము ప్రతి స్థితిలో కూడా ప్రతి పరిస్థితిలో కూడా ప్రభువా మరి ప్రభువా కృతజ్ఞత కలిగిన బిడ్డలుగా ఉండడానికి కృపను దయచేయండి ప్రభువా. నిరీక్షణ లేని వారి వలె ప్రభువా మరి లోక సంబంధమైనటువంటి ప్రభువా మరి ధనవంతులుగా మేము ఉన్నప్పుడు ప్రభువా మన ధనవంతులు ఆ ప్రారంభ తిరుగు త్రాగు సుఖించమని చెప్తున్నాడు, కానీ నిన్ను మాత్రం వెతకట్లేదు ప్రభువా. మరి యోగు మాత్రం ప్రభువా ధనవంతులుగా ఉన్నప్పటికీ తన ధనాన్ని కోల్పోయినప్పటికీ కూడా మరి ఆయన పేద స్థితిలో ఉన్నప్పటికీ కూడా మరి పేదరికంలో దిగజారినప్పుడు కూడా ధనంతో ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నాడో ధనం లేని స్థితిలో కూడా ఏ విధంగా అయితే ప్రభువా తను ప్రభువా కృతజ్ఞత కలిగి జీవించాడు, అలాంటి కృతజ్ఞత కలిగినటువంటి ఆ యొక్క ప్రభువా మరి జీవితాన్ని మా అందరికి ప్రసాదింప చేయమని అడుగుతున్నా ప్రభువా. మీకు వందనాలు. ఎల్లప్పుడూ కూడా నీ విశ్వాసంలో మేము తొలగిపోకుండా మరి మేము చక్కగా ఉన్నప్పుడు నిన్ను మనుపరిచేవారుగా, కొద్దిగా ఇబ్బందిలో ఉన్నప్పుడు నిన్ను దూషించేవారుగా మేము ఉండకుండా మేము ఎవరం కూడా ప్రభువా మరి అలాంటి పరిస్థితులు కూడా మరి వెళ్తున్నప్పుడు నాయన మరి మేము ఎల్లప్పుడూ కూడా నీ సన్నిధిలో నిజాయితీగా జీవించే జ్ఞానాన్ని వివేకాన్ని మాకు దయచేయమని అడుగుతున్నా. ఈ యొక్క నాయన వాక్యం ద్వారా మరి ప్రభు మేమందరము కూడా మరి ఆశ్రయించబడి ఉన్నాం ప్రభువా. ఈ లైవ్ ద్వారా కూర్చున్న బిడ్డలను కూడా మరి దీవించండి, బలపరచమని ప్రభు ఈ వాక్కులు మరి ప్రభు మా జీవితాల్లో ప్రభు ఫలింపచేయమని అడుగుతున్నాం. ఈ జీవపు వాక్కులు విన మేమందరం కూడా ధన్యమైన ఉన్నాం ప్రభువా. ఈ ధన్యకరమైనటువంటి వాక్యాలను ప్రభువా వాక్యాలను మా జీవితాల్లో మేము నెరవేర్చేవారుగా అనుసరించేవారుగా ఉండే కృపను మాకు దయచేయమని మీ దాసుని కూడా ఇంకెక్కువగా మీరు దీవించి ఆశీర్వదించమని మరి దాసుడు చెప్పినట్టుగా మీరు ప్రభువా యొక్క ఆయన మందిరాన్ని కూడా మేమందరం కలిసి నిర్మించుకుని ఆ భాగ్యాన్ని అతి త్వరలో మాకు అనుగ్రహించి మరి ఆ బిడ్డ నోటి నుండి పలికిన ఆ వాక్కులు ప్రభావం నెరవేర్పును తీసుకుని అడుగుతుంది గణపరుస్తూ మరి విన్న వాక్కులు ప్రభువా మరి నూతనగా మా హృదయాల్లో మా జీవితాలు పనిపి చేయమని అడుగుచు ఈ కొద్ది ప్రార్థనలు వేసుకొస్తున్నాము వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.